నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. సభాకల్పతరుం వందే. నిన్నటి రోజున కాస్త వాల్మీకి మహర్షిని కొద్దిగా తలుచుకున్నాం. ఆయన గురువైన నారదుల వారిని తలుచుకున్నాం. ఆయనకి గురువైనటువంటి బ్రహ్మదేవుణ్ణి తలుచుకున్నాం. ఈ 100 కోట్ల రామాయణము ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి తలుచుకున్నాం. రాముడి యొక్క ఔచిత్యము, లక్షణాలు, గొప్పతనము, ఈ విషయాలు నిన్నటి రోజున కొన్ని చెప్పుకున్నాం. ఋష్యశృంగము నుంచి ఈ కథ ఆరంభమైంది. అంటే దక్షిణాది నుంచి. రాముడు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా ఉత్తరాదికి అంటే దక్షిణాది నుంచి గురువు వస్తే రాముడు వచ్చాడు. అందుకనే గురువులందరూ దక్షిణాదిలో ఉంటారు. ఆయనకు ఫోన్ చేస్తాం. దేవతల యొక్క అవతారాలన్నీ ఉత్తరాదిలో జరుగుతూ ఉంటాయి. మహాభక్తులందరూ పశ్చిమంలో పడుతూ ఉంటారు. భక్తులందరూ కూడా చాలా గొప్ప గొప్ప భక్తులందరూ కూడా మనకి ఈ ప్రాంతంలో, ఈ మహారాష్ట్రలో చాలా విశేషంగా భక్తి జ్ఞాన సంప్రదాయాలు చాలా విశేషంగా ఉంటాయి. ఇవాళ ఉదయమే మా డాక్టర్ రాజేందర్ గారు, శేఖర్ గారు, దత్తా గారు, ఈ ముగ్గురు నన్ను అద్భుతమైనటువంటి మనందరికీ నిత్యము హృదయంలో ఉండేటటువంటిది ఇప్పుడే చక్కగా కూర్చొని భజన చేశారు. భజన ఎన్ని కీర్తనలు పాడినా పాండురంగడి యొక్క మాట, శబ్దము నోటి నుంచి బయటికి రాకుండా ఆ భజన సంపూర్ణం కాదు, అసంపూర్ణమే అని పెద్దలు చెప్తారు. కాబట్టి పాండురంగడి యొక్క కృతి, కీర్తన లేకుండా జరిగే అవకాశం లేదు. అలాంటి ఆ పుండలీక వరదుడు, అద్భుతమైనటువంటి పాండురంగడు, ఆ క్షేత్రానికి వాళ్ళ ఉదయాన్నే ప్రాతకాలం 3:30 మేము అక్కడికి వెళ్ళాం. 2ంటికి బయలుదేరి పొద్దున్నే అభిషేక దర్శనం, వారి యొక్క పాదాలని అలా స్పృశించి శిరస్సుని ఆ స్వామివారి యొక్క పదపద్మాలకి అందించగలిగే భాగ్యాన్ని నాకు కలిగించినటువంటి షోలాపూర్ ప్రజలందరికీ, మా రాజేందర్ గారికి, ఆ పుండలీక వరదుడికి నమస్కరిస్తూ, మనస్ఫూర్తిగా వినమ్రంగా నమస్కరిస్తూ ఉన్నా. ఆర్తత్రాణపరాయణుడు శంకరాచార్యుల వారు మిగతా విష్ణు అవతారాలకన్నిటికీ వేరే ఏవేవేవో స్తోత్రాలు రాశారు. చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజ మకరందం, ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అంతటి జగద్గురువులైన ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మొత్తము అంతా వైదికమైనటువంటి దేవతల గురించిన ఏ స్తోత్రం కావాలన్నా ఆదిశంకరాచార్యుల వారు. ఆ ఆదిశంకరాచార్యుల వారు ఈ ప్రదేశానికి వచ్చి ఆ పాండురంగడి దగ్గరికి చేరి ఆ పాండురంగణ్ణి పరబ్రహ్మలింగం భజే పాండురంగం, పరబ్రహ్మ అనేటటువంటి దానికి చిహ్నం ఏదైనా ఉంది అంటే అది పాండురంగడు అన్నారు. సర్వవ్యాపకమైన పరమాత్మను ఎవడైనా చూడగలడా? మనం ముక్కుతోటి పీల్చే గాలినే మనం చూడలేదు. మనం చూడలేదు కదా అని గాలి లేదంటే మన బతుకు, మన ఉనికి, మనం చేసే పనులన్నిటికీ మూలం ఏది? మనం పీల్చే గాలే. అలాగే నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ ఒక దగ్గర ఎక్కడైనా కేంద్రీకృతమై కనిపిస్తాడా? చిహ్నము గుర్తెక్కడైనా ఉందా ఆ పరబ్రహ్మకి అంటే పాండురంగడయ్యా అన్నాడు ఆదిశంకర భగవత్పాదాచార్యులు.
అలాంటి పాండురంగడి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మహాత్ములు వీరందరూ కూడా ఆయనకు అత్యంత ప్రియమైన వాళ్ళు. ఆ పాండురంగడు 2 చేతులు ఇట్లా నడుం మీద వేసుకొని కూర్చుంటాడు. ఎప్పుడు వేసుకుంటామమ్మా మనం నడుం మీద చేతులు? వస్తా అన్న మొగుడు ఇంకా ఇంటికి రాకుండా ఉంటే అబ్బా ఎప్పుడు వస్తాడు అని చెయ్యేసుకుంటామే ఎదురు చూస్తున్నప్పుడు. కూతురు ఇంకా రాలేదేమిటి, ఎంతసేపు ఎదురు చూడాలి, కొడుకు ఇంకా రాలేదే అని ఎదురు చూస్తూ ఉంటామే. ఆ ఎదురు చూసేటప్పుడు చేతులు ఎలా అయితే మనం నడుం మీద వేసుకుంటామో అలా వేసుకున్నాడు పాండురంగడు. ఏ భక్తుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు రా, నేను ఎదురు చూస్తున్నా, మీది ఆలస్యం తప్ప నా దగ్గర నుంచి ఆలస్యం లేదు, మీదే ఆలస్యం, నాదేం లేదు, నేను సిద్ధంగా ఎప్పుడూ తయారుగానే అలా కూర్చొని ఉన్నాను. ఎంత అందంగా ఉన్నాడమ్మా స్వామి, నవ్వుతూ కనిపించాడు ఇవాళ నాకు. ఎంతో ఆనందంగా మందహాసంతో నవ్వుతూ, తృప్తి నా మనస్సుకి, జీవితానికి ఇంకొక క్షణం జీవించుండాల్సిన అవసరం ఉందా, ఇక చూసిన తర్వాత మళ్ళీ ఈ జీవితం అవసరమా, ఈ శరీరంతో ఇక సంబంధం లేదు అని అనిపించేటటువంటి మహానుభావుడు ఆ స్వామి అక్కడ కూర్చొని నామదేవుని, జ్ఞానదేవుని, తుకారాంని ఇలా నేను భక్తులు చెప్తే ఈరోజు ఉపన్యాసం మొత్తం భక్తుల పేర్లతోటే అయిపోతుంది. ఎంతమందిని బ్రోచాడమ్మా పాండురంగడు. అలాంటి ఆ పాండురంగడి యొక్క దివ్యమైన, భవ్యమైన, మహత్తరమైన, మృదు మధురమైన, మంజులమైనటువంటి దర్శనం ఇవాళ నాకు కలిగింది. ఆ ఆనందంలో కాసేపు స్వామివారిని తలుచుకుంటూ ఆ ఆనందాన్ని కలిగించినటువంటి వాళ్ళు ఎప్పుడూ నాకు హృదయంలో ఉండిపోయేటటువంటి వాళ్ళు. ఆ పాండురంగడిని ఎప్పుడు చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళు ఎప్పుడు గుర్తొచ్చారో అప్పుడు సోలాపూర్లో ఉన్న ప్రజలందరూ గుర్తొస్తారు. కాబట్టి ఇది నాకు భాగ్యము అని చెప్తూ ఈ భాగ్యాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలని తెలియపరుస్తూ, 2 కళ్ళు సరిపోలా. ఆ పక్కనే రుక్మిణి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ పక్కనే అయ్యో నేను శ్లోకం చెప్పానే, మరి మనకి తెలుగులో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమము కావుము కృష్ణ అని చెప్పుకుంటాం. శ్రీ రుక్మిణీశ, రుక్మిణి అమ్మవారు కనిపించింది. కేశవ నారద సంగీతలోల నగధర శౌరి బాగుంది. ద్వారక నిలయ జనార్దన, నేను ఇక్కడున్నానే, ద్వారక నిలయ అని వాడాడు అని లోపల మనసులో ఆ శ్లోకం చెప్పినప్పుడు అనుకోని, నాకు తెలియదుగా ఇంతకుముందు రాలే, మొదటిసారి ఇదే. నేను 20 ఏళ్ల బట్టి పాండురంగ రుక్మిణి కళ్యాణం ప్రతి ఆషాఢ శుద్ధ ఏకాదశికి మా దగ్గర చేస్తూనే ఉంటాం హైదరాబాద్లో. ఆ పాండురంగడు రుక్మిణి కళ్యాణం చేసిన 20 ఏళ్ల తర్వాత ఇవాళ నాకు దర్శనం ఇచ్చాడు ఆయన. నేను ఎప్పుడూ ఇంతకు ముందు చూడలా. వెంటనే కాస్త చంద్రభాగా నది దగ్గరికి వెళ్దాము, ఆ నది దగ్గర సంధ్య వార్చుకొని అర్ఘ్యప్రదానాలు వదిలిపెడితే ఆనందంగా ఉంటుంది అని దర్శనం చేసుకొని వెళ్తుంటే ద్వారకాధీశుడి గుడి అంటూ కనిపించింది. ఆహా, ఇక్కడే ఉన్నావా నాయన, అసలు ద్వారకాధీశుడు నిజంగానే సముద్రం లోపల మునిగున్నాడు, మా అందరినీ తేల్చడం కోసం ఇక్కడికి వచ్చి తేలి కూర్చున్నావా అని ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని కూడా ఇవాళ పొందటమైంది. కాబట్టి శ్లోకం పరిపూర్ణమైంది, ద్వారకాధీశుడు కూడా కనిపించాడు నాకు అని చాలా తృప్తి, అక్కడ మనస్ఫూర్తి నిజమైనటువంటి సంతృప్తిని పొంది ఇవాళ సాయంత్రం ఉపన్యాసానికి వచ్చాను. ఎంత అద్భుతమైనటువంటి రామకథ చెప్తుంటే కృష్ణుడు వేరు రాముడు వేరు కాదమ్మా, ఈ ఇరువురు ఒకటే. అదేమిటండి ఎలా చెప్తారు అంటే, జాంబవంతుడు వరం కోరుకున్నాడుగా రామాయణంలో పట్టాభిషేకం సమయంలో, నీతోటి ముష్టి యుద్ధం చేయాలనుందయ్యా నాకు అని కోరుకున్నాడు. అది ఈ అవతారంలో కాదులేవయ్యా, నేను కృష్ణుడిగా వచ్చి నీతోటి చేస్తానంటే రాముడే కృష్ణుడిగా వచ్చాడు. మరి కృష్ణావతారంలో ఈ ఘట్టం ఎక్కడ దొరుకుతుంది అంటే, పడుకొని ఉన్నాడట, యశోదమ్మ పక్కన పెట్టుకొని కృష్ణయ్యకి రామాయణం చెప్తోంది. రామాయణం చెప్పేంతసేపు ఊగొడుతున్నాడట పక్కన పడుకొని ఉన్నట్టుండి యశోద ఆ దుష్ట రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళాడు అని ఓ మాట చెప్పంగానే మంచం మీద నుంచి ఉలిక్కిపడి కింద పడి, లక్ష్మణ నా ధనస్సు తీసుకురా వాడిని చంపేయాలి అన్నాడు.
అంటే రామ కథలో అంత తన్మయత్వాన్ని పొందేశాడు కృష్ణయ్య. కాబట్టి అంతటి వైభవమైనటువంటిది రామకృష్ణులు ఇరువురు రెండుగా కనిపించే ఒకటైనటువంటి స్వరూపం. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఘట్టము ఇవాళ అక్కడ నేను దర్శించుకున్నప్పుడు అక్కడ ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు. ఆయన కంటే ప్రత్యేకంగా కొత్తదేది లేదు. అందుకనే శంకరాచార్యులు వారు పరబ్రహ్మలింగం అన్నారు. రాముడు కృష్ణుడు ఏమిటయ్యా? రాముడు అంటే మనం చూసేటటువంటి కోదండం పట్టుకొని నెత్తి మీద కిరీటం పెట్టుకొని ఇవన్నీ చేసే రాముడు రాముడు కాదు. కదలేవాడు కాడే రాముడు, కథలెన్నో గలవాడే రాముడు, తుది మొదలే లేనివాడే తుది మొదలంతా తానైనాడే. కదిలేవాడు కాదు రాముడు. ఎందుకు? పరమాత్మ అంతటా నిండి ఉంటే అంతటా నిండి ఉండే వస్తువు ఎక్కడైనా కదులుతుందా? కొత్తగా ఓ స్థలం ఉంటే కదా కదిలేది. కాబట్టి కదిలేవాడు కాదే రాముడు. మరి కదిలేవాడు కాదు కదా అనుకుంటామంటే కథలెన్నో గలవాడే రాముడు. ఎన్ని కథలు! ఇదిగో విరాధుణ్ణి చంపాడట, ఇదిగో ఖరదూషణాదుల్ని చంపాడట, తాటకను అక్కడ చంపాడట, మారీచ సుబాహువుల్ని ఈ విధంగా నిర్జించాడట, రావణాసురుణ్ణి ఇలా చంపాడట, వాలిని ఇలా బ్రోచాడట, సుగ్రీవుణ్ణి ఈ విధంగా అనుగ్రహించాడట, హనుమంతుణ్ణి ఈ విధంగా బ్రోచాడట, భరత లక్ష్మణ శత్రుఘ్నుల్ని ఈ విధంగా అనుగ్రహించాడట, తండ్రి మాటని ఇలా ఆదరించాడట, తల్లి మాటకి ఇంత గౌరవం ఇచ్చేవాడట, ఇచ్చిన మాట తప్పనివాడట. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంటే కదిలేవాడు కాడు రాముడు, కానీ కథలెన్నో గలవాడు రాముడు. తుది మొదలే లేనివాడు. ఆయనకి ఇది మొదలు ఇది అంతము అని చెప్పడానికి ఎక్కడుంది? అనంతుడు ఆది మధ్యాంతరహితుడు. అనంతుడైనటువంటి ఆయన తుది మొదలంతా తానైనాడే. నువ్వు ఏదైనా తుది మొదలంటే అదంతా రాముడేనయ్యా. రాముడి కంటే భిన్నంగా ఇంకోటి లేదు. ఉండేది రాముడు ఒక్కడే. ఊరక జడిపోకు మనస. ఉండేది రాముడు ఒక్కడే పరబ్రహ్మ వస్తువుగా. ఊరికినే జడిపోకు మనస. రాముడు రాముడు రామ 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 అనంటే పెద్దగా శ్రీరామ జయ రామ జయ జయ రామ. నిన్నటికి ఇవాళకి గొంతులో కొంచెం తేడా వచ్చి ఇంకాస్త తగ్గింది. అంటే నిన్న అరిచి గొంతు పోయిందేమో అని అనుమానం నాకు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు మొగుడిని తిడుతున్నా అనుకోండి, మగవాళ్ళు పెళ్ళాన్ని తిడుతున్నా అనుకోండి, పిల్లలు తల్లుల్ని తిడుతున్నా అనుకోండి, తల్లులు పిల్లల్ని తిడుతున్నా అనుకోండి, అప్పుడు నిజమైనటువంటి గొంతు బయటికి వస్తుంది. మిగతా అప్పుడు ఎందుకు వస్తుంది? శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ 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 సీతారామ రఘురామ. రఘుకుల నందన దానవ భంజన రామ రఘురామ. ఏమండి ఇలా అరిస్తే ఏమొస్తుంది అని అడుగుతారేమో. రామ రూపం కంటే రామ కథ కంటే కూడా రామనామం గొప్పది. ఈ విషయం ఆంజనేయ స్వామి రుజువు చేశాడు. ఓసారి మొత్తం అందరూ కలిసి సముద్రం దగ్గరికి వెళ్ళారు. నలుడు నీలుడు వీళ్ళందరూ కూడా శ్రీరామ అని ప్రతి రాయి మీద రాయటం, ఆ రాయిని తీసుకెళ్లి నీళ్లలో వేస్తున్నారట. ఆ వేసిన ప్రతిదీ, నామం రాసిన ప్రతి రాయి తేలుతోందట. ఈ విషయం రాముడు చూశాడు పక్క నుంచి. ఓహో, నా పేరు చెప్పి రాయి వేస్తుంటే ఈ రాయి తేలుతోందా అని నేను కూడా పరీక్ష చేద్దాం అని ఈయనేం చేశాడు, దాని మీద రాయకుండా నేనే రాముణ్ణి కదా అని ఓ రాయి తీసుకెళ్ళి వేసాడట. బుడుంగని మునిగింది. అటు ఇటు చూశాడట. మళ్ళీ రాయి తీసుకెళ్ళాడట, మళ్ళీ వేశాడు. అది మళ్ళీ బుడుంగని మునిగింది. పక్క నుంచి ఆంజనేయ స్వామి నవ్వుతున్నాడట. ఏమిటయ్యా ఆంజనేయ నవ్వుతున్నావు ఏమిటి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అన్నాడు, అయ్యా ఈ సంసారం నుంచి తరించాలి అనే ఉద్దేశంతో ఆ రామనామాన్ని పట్టుకొని మేము వేస్తున్నాం కాబట్టి సముద్రంలో తేలుతున్నాం. రాముడివైనటువంటి నీ చెయ్యి జారిపోయినటువంటిది ఏదైనా మునిగిపోవాల్సిందే కానీ ఎక్కడ తేలుతుందయ్యా? కాబట్టి రాముడు వదిలిపెట్టాడా? మునిగిపోవాల్సిందే.
కానీ రాముడు ఎప్పుడు వదిలిపెట్టకుండా ఉండేట్టుగా రామనామాన్ని మనం పట్టుకుంటే ఆయన వదిలిపెట్టలేడు. కాబట్టి రామనామాన్ని పట్టుకుంటే రామచంద్రమూర్తి ఎప్పుడూ వదిలిపెట్టకుండా మనల్ని తరింపజేస్తాడు. రామనామము చాలా విశేషమైంది. రాముడు పుట్టక ముందు నుంచే రామనామాన్ని చేస్తున్నవాడు శివుడు. రామావతారం రాకముందు నుంచే రామ శబ్దాన్ని చేస్తూ ఉచ్చరిస్తూ చక్కగా జపం చేస్తున్నటువంటి మహానుభావుడు ఆయన. కాబట్టి రామ నామతారకం సదా జపోరే, రామనామతారకం సదా జపోరే, ఎప్పుడు రామనామాన్ని చేస్తూ ఉండు. ఈ చిత్రకూటం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉండేటటువంటి జనాలందరూ కూడా ఈ అయోధ్య పురవాసులందరూ మళ్ళీ కలుద్దామని వచ్చారట చిత్రకూటంలోకి వెళ్ళినటువంటి రాముణ్ణి. భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరూ అక్కడికి వెళ్ళారట. ఆ వచ్చినటువంటి వాళ్ళతో పాటు పురజనులు కూడా వచ్చారట, మంత్రులు, పురజనులు. అక్కడ చిత్రకూటంలో ఉండేటువంటి అరణ్య భిల్లులు, అయ్యా రాముడు మా దగ్గరికి రాకముందు గనక ఓ 15 రోజుల ముందు గనక మీరు వచ్చుంటే మీ కథ వేరే ఉండేది. ఏ రాళ్లతోటి కొట్టాలా దేనితోటి కొట్టాలా అని ఆలోచించి మీ దగ్గర ఉండే సామాన్లన్నీ మేము గుంజుకెళ్ళేవాళ్ళం. కానీ రాముడు వచ్చాక అవన్నీ మారిపోయినాయ్యా అని ఎదురు వీళ్ళు వచ్చిన వాళ్ళందరినీ ఆదరిస్తున్నారట. అక్కడ వచ్చినటువంటి ఫలాలు పండ్లు అన్నీ ఇచ్చి తినిపిస్తూ ఆనందపరుస్తున్నారట. అంతకు ముందు మేము ఎలా ఉండేవాళ్ళం అయ్యా? వనేచ రామ, వసుచాహ రామ, నదీం తరామ, నభయం స్మరామ. ఇందులో ఏముందండి? వీళ్ళందరూ తరించారట, ఈ ఆటవికులు, భిల్లులు అందరూ. ఇందులో ఉన్నది ఏమిటయ్యా అంటే వీళ్ళందరూ చెప్తున్నటువంటిది, అయ్యా మేమందరం వనే చరామ, అడవుల్లో ఉంటాం. వనే చరామ, అడవుల్లో తిరుగుతూ ఉంటాం, అడవుల్లో చరిస్తూ ఉంటాం. వసుచ హరామహ, ఈ భూమి మీద దొంగతనాలు చేసుకుంటూ నలుగురిని కొట్టి డబ్బులు తీసుకుంటూ ఉంటాం. నదీం తరామహ, డబ్బులు కొట్టేసిన తర్వాత అక్కడే ఉంటే రాజభట్టులు వస్తారు కదా, అందుకని నది దాటి అవతల పక్కకు వచ్చేస్తాం. నది దాటి బయటికి వచ్చాక మమ్మల్ని ఎవడు ఏం చేయలేడుగా. నభయం స్మరామహ, మేము భయపడం. దాని దుంపదేగా ఈ మాటలో ఏదో మంత్రం ఉందయ్యా. ఇందులో 4 సార్లు రామనామం వచ్చింది. ఏమిటది? వనేచ రామ వచ్చింది కదా, వసుచ హర్ రామ, నదీంత రామ, నభయం స్మ రామ. వీళ్ళు అనుకోనం లేదట ఈ 4 మాటలు. మేము ఇలా చెప్పుకోవడం వల్ల ఆ 4 శబ్దాలైన రామనామం ఉండడం వల్ల అందులో రాముడు మా ఊరికి వచ్చాడయ్యా. రాముడు ఎందుకు వచ్చాడు? ఆ రామనామం మాకు తెలియకుండా మేము అన్నాం కాబట్టి మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. ఎవరు రామనామాన్ని అంటూ ఉంటారో వాళ్ళ హృదయాల్లోకి రాముడు వచ్చి కూర్చుంటాడు. నాకు తిరిగి పండరీపురంలోంచి గుళ్ళోంచి బయటికి వస్తున్నా, ఆ నామదేవుడు ఎదురుగుండా కూర్చొని ఉంటాడు. నామదేవుడు పక్క దగ్గర వెళ్ళంగానే మా రాజేందర్ గారు అప్పటిదాకా నిల్చున్న ఆయన ఎగరటం మొదలుపెట్టాడు. 2 చెవులు పెట్టి పైకి ఎగురుతున్నాడు అనమాట. విఠల విఠల పాండురంగా, విఠల విఠల పండరినాథ అంటూ ఎగురుతున్నాడు. అయ్యా ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా, ఎందుకు ఎగురుతున్నారు అని అడిగా. స్వామి ఇది మాకు సంప్రదాయం, ఇట్లా ఎగురుతూ ఉంటాం ఎదురుగుండా వచ్చేటప్పటికి. నేను కూడా 4 సార్లు ఎగిరా. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటయ్యా అంటే, ఈ విఠలుడు ఎక్కడున్నాడు? విఠలుడు విగ్రహంగా లోపలున్నాడా? నేను ఎప్పుడైతే వెళ్ళి ఒక్కసారి ఆ విఠలుణ్ణి చూశానో ఆయన వచ్చి నా హృదయంలో కూర్చున్నాడు. మరి నా హృదయంలో విఠలుడు పుట్టాడా పుట్టలేదా? ఇప్పుడు పుట్టాడు. పుట్టినప్పుడు నా హృదయంలో ఉన్నవాడికి ఉయ్యాల ఊపాలా వద్దా? ఊపాలి కదా. మరి హృదయంలో ఉన్నవాడికి బయట ఉయ్యాల ఊపితే ఊగుతుందా? ఊగదు. అందుకని మనమే ఆనందంతో ఎగిరామనుకో అమ్మా,
లోపల ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ పుండలీక వరదుడైనటువంటి తుకారాంని అనుగ్రహించినటువంటి జ్ఞానదేవుడికి, నామదేవుడికి, ఘోరాకుంభాకి అనేక మందిని అనుగ్రహించినటువంటి ఆ స్వామి ఆయన కూడా నృత్యం చేస్తుంటాడు. అబ్బా ఎంత బాగా ఉయ్యాలూపుతున్నాడు రా వీడే గుర్తు, బ్రహ్మాండంగా నన్ను ఉయ్యాలూపుతున్నాడు. అందుకని భజన సంప్రదాయంలో లేచి నృత్యం చేస్తూ ఉంటారు. నృత్యం చేయడం అంటే లోపల ఉండేటువంటి పుండలీక వరదుణ్ణి మనం ఆనందంగా ఉయ్యాలూపడం లాంటిది. అందుకని చెయ్యాలి. కొట్టండి గట్టిగా, మొహమాటం ఎందుకు? కొట్టండి అంటే ఏవో తీసుకొని నా మీద కొట్టారు, చప్పట్లు కొట్టండి. అర్థమైందమ్మా? కాబట్టి ఆనందంగా భగవన్ నామము అనేది చేసుకుంటూ ఉండాలి. నామము చేస్తే మనకు ఉండేటటువంటి అన్ని కష్టాలు దూరం అవుతాయి, అన్ని కష్టాలు దూరం అవుతాయి. కాబట్టి ఎప్పుడూ రామనామాన్ని మాత్రం వదిలిపెట్టకండి. అందుకనే త్యాగరాయ స్వామి వారు బంటు రీతి కొలు వీయవయ్యా, నిజ బంటు రీతి కొలు వీయవయ్యా అని చెప్పి, ఏమిటయ్యా నాకు ఇవ్వాల్సిన బంటు దగ్గర ఏముంటుందండి? చేతిలో ఒక ఢాల్ ఉంటుంది, అవునా? ఇంకొకటి ఏమిటి? ఒక ఖడ్గం, కత్తి ఉంటుంది. అయితే నాకు ఢాల్ ఏం కావాలి అంటే రోమాంచం అనే ఘన కంచుకం. నీ పేరు తలుచుకోగానే ఇట్లా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయే, అదే నాకు ఢాలు. రామనామం అనే వర ఖడ్గం. ఖడ్గం ఏదో పిచ్చి ఖడ్గం వద్దు. ఒక్కసారి రామనామం చెప్తే పాపాలన్నీ ఇట్లా కోసేసి అవతల పడేసినట్టుగా అవుతుంది కదా. కాబట్టి అలాంటి రామనామం అనే వర ఖడ్గం ఇచ్చి నిజ బంటు రీతి కొలు వీయవయ్య రామ. ఇంకొకటి ఏం కావాలి? రామభక్తుడు అనే ముద్ర బిళ్ళ. పిచ్చి ముద్ర బిళ్ళలు నాకెందుకయ్యా? రామభక్తుడు వీడు, ఎవరు చూసినా నన్ను వీడు రామభక్తుడు, రామభక్తుడు, రామభక్తుడు అంటుండాలి. అలా రామభక్తుడు అనేటటువంటి ముద్ర బిళ్ళని నాకు ఇయ్యవయ్యా అని కోరుకుంటాడు. ఎప్పుడు మనమందరం కోరుకోవాల్సిందదే. చక్కగా రామచంద్రమూర్తి ఆయన కోసం తపస్సు చేశారు. ఆ రామచంద్రమూర్తి వారు భరత, శత్రుఘ్నుడు, లక్ష్మణ సమేతుడై చక్కగా కౌసల్య అమ్మవారికి, అదేవిధంగా సుమిత్ర అమ్మవారికి, కైకేయికి ముగ్గురికి ఉద్భవించటమైంది. కౌసల్య అర్ధభాగం తీసుకుంది కాబట్టి వచ్చిన పాయసంలో ఆయన ప్రధానమైనటువంటి సంతానంగా ఆయన అక్కడ చక్కగా రామచంద్రమూర్తే పుట్టడమైంది. ఇక మిగిలినటువంటి సగములో 2 భాగాలు చేయటం వల్ల ఒక భాగము తిన్నటువంటి కైకకి భరతుడు పుట్టడమైంది. ఇంకొక భాగం తిన్నటువంటి సుమిత్రకి 2 కవలలు పుట్టడం జరిగింది. వాళ్ళే లక్ష్మణ, శత్రుఘ్నులు. ఆ సుమిత్ర ఎంత గొప్ప తల్లో చూడండి. భరతుడి వెంట కైక పుట్టింటికి శత్రుఘ్నుడిని పంపించింది, రాముడి వెంట లక్ష్మణుణ్ణి. ఎప్పుడూ ఇతరులైనటువంటి సోదరులు మనం సొంత అన్నదమ్ములే ఆస్తుల కోసం కొట్టుకొని చచ్చేటటువంటి రోజులలో తన సంతానాన్ని తన యొక్క సవతుల యొక్క పిల్లలతో ఎలా ఉండాలి అనేటటువంటిది తెలుసుకొని అలా జీవించరా అని చెప్పింది. లక్ష్మణుణ్ణి పంపించేటప్పుడు కూడా అడవులకు ఒకటే చెప్తుంది, నాయనా నీకు పొరపాటున మేము ఎప్పుడైనా గుర్తు రావచ్చు, నీకు దశరథుల వారు గుర్తొచ్చారనుకో, రాముడే దశరథుడు, రామం దశరథం విద్ధి. ఒకవేళ నేను గుర్తొచ్చాననుకో, సీతమ్మే నేను. ఇక నీకు అయోధ్య గుర్తొస్తుందేమో, రాముడు ఎక్కడుంటే అదే అయోధ్యరా. కాబట్టి ఆ అరణ్యవాసం చేసేటటువంటి ఆ అరణ్యమంతా అయోధ్యగానే భావించు. ఎంత గొప్ప మనస్సు అయితే తల్లి ఆ మాట చెప్పాలండి. కాబట్టి చక్కగా పుట్టారు, బ్రహ్మాండంగా విద్యాభ్యాసము అన్నీ అద్భుతంగా వశిష్ఠుల వారు కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారి దగ్గర నేర్చుకున్నారు. ఈ నేర్చుకునేటప్పుడే బ్రహ్మజ్ఞానం కూడా నేర్చుకున్నారమ్మా. అదే 32,000 శ్లోకాలలో మనందరికీ అందేటటువంటి యోగ వాసిష్టం. ఓ రోజు అర్ధరాత్రి వశిష్ఠుల వారి ఇంటికి వెళ్ళారు రాముల వారు. వెళ్ళి తలుపు కొట్టారు. కొట్టంగానే లోపల నుంచి వశిష్ఠుల వారు ఎవరు అన్నారు. ఈ బయట ఉన్నటువంటి ఆయన నేను రాముడంటే ఎవరు అంటారు కదా, ఈయన ఇంకా తెలివిగలవాడు కదా, అది తెలుసుకుందామనే మీ దగ్గరకు వచ్చానండి, తలుపు తీయండి అన్నాడు. నేనెవరు అనేటటువంటి విషయం తెలుసుకోవాలి ప్రతివాడు.
ఆ ఎవరు అనేది తెలుసుకోవడం కోసం చెప్పబడ్డటువంటి 32,000 శ్లోకాలే యోగ వాసిష్టం. అద్భుతంగా నేర్చుకున్నారు. మళ్ళీ చక్కగా తిరిగి వచ్చారు. వచ్చేటప్పటికి భరతుడు, శత్రుఘ్నుడు కైకేయి యొక్క పుట్టింటికి వెళ్ళిపోయారు. ఇక్కడ రామలక్ష్మణులు ఉన్నారు. అనుకోకుండా విశ్వామిత్రుల వారు అక్కడికి రావడం జరిగింది. వచ్చి విశ్వామిత్రుల వారు ఆయన్ని చూడంగానే భటులు ఉరుక్కుంటూ గోచీలు ఊడిపోయినవి తీసుకొని మరీ పైకి సర్దుకుంటూ వచ్చి దశరథుడికి చెప్పారు. ఏమిట్రా అంత కంగారు పడుతున్నారు? అయ్యా విశ్వామిత్రుల వారు, విశ్వామిత్రుడు అంటేనే ముక్కోపి, ఆయన వచ్చారండి అన్నారు. వెంటనే ఉరుక్కుంటూ మంత్రులు, సామంతులు, సచివులు అందరితోటి కలిసి, గురువులతోటి సహా కలిసి వెళ్ళి సాదరంగా ఆయన్ని ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క అక్కడ ఉండే పరిచర వర్గంతో పాద ప్రక్షాళన, పాద పూజలు అన్నీ చేయించి కుశల ప్రశ్నలు వేసి, మీకు నేను ఏం చేయాలో చెప్పండి, అది నేను మీకు వెంటనే చేసి పెడతాను, నా రాజ్యమే కావాలా తీసుకోండి అన్నాడు. ఇచ్చిన మాట తప్పవు కదా అన్నాడు. తప్పను, ఏమీ లేదయ్యా, నేను ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని చేస్తున్నాను. నా యాగము, నా మఖము సంరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడికి మారీచ సుబాహువులు అనేటటువంటి 2 రాక్షసులు వస్తున్నారు. వాళ్ళు చాలా విశేషమైనటువంటి కష్టాలు మమ్మల్ని పెడుతున్నారు. కాబట్టి ఆ కష్టాల నుంచి మమ్మల్ని తప్పించడం కోసం, ఆ కష్టము నుంచి తప్పించడం కోసం నీ కొడుకైనటువంటి రామచంద్రమూర్తిని నాతోటి పంపించు. హతాశుడయ్యాడు దశరథుడు. నువ్వు చెప్పిన వాళ్ళు మామూలు రాక్షసులు కాదయ్యా, వాళ్ళు మహత్తరమైనటువంటి అనేక విద్యలు నేర్చుకొని అనేక మందిని ఇబ్బంది పెట్టి చాలా బాధలు పెట్టేటటువంటి రాక్షసులు. వీడు చూస్తే ముక్కుపచ్చలు ఆరలేదు, 16 ఏళ్ళు కూడా పూర్తిగా నిండలేదు మా రామచంద్రమూర్తికి. ఇలాంటి వాణ్ణి నేను అక్కడికి పంపించడం కాదు, నా సైన్యం, అక్షోహిణి సైన్యంతో నేనే వచ్చి, నా 100 అక్షోహిణిల సైన్యంతో నేను యుద్ధం చేస్తాను. నేనే చేస్తానంటే నువ్వు కాదయ్యా కావాల్సింది, మా అందరికీ బాగా తెలుసు, అదిగో ఆ పక్కనే ఉన్నాడుగా వశిష్ఠుడు, ఆయన అడుగు, ఆయన చెప్తాడు నీకు. ఏమిటి అంటే, రాముడంటే ఎవరో మాకు తెలుసు, నీకేం తెలుస్తుంది, మీ వశిష్ఠుల వారు అంగీకరిస్తే పంపించు అన్న. అంటే అప్పుడు వశిష్ఠుల వారి వైపు తిరిగాడు దీనంగా, భిన్నమైనటువంటి మనస్సుతోటి తిరిగితే దశరథుల వారు ఇలా తిరగంగానే వశిష్ఠుడు చెప్పాడు, ఆయన ఎవరనుకుంటున్నావయ్యా విశ్వామిత్రుడు, అనన్య సామాన్యమైనటువంటి తపస్సు కలిగిన మహానుభావుడు. ఆయన వెంట రామచంద్రమూర్తి ఇలా వెళ్ళడం వల్ల ఆయనకి కళ్యాణమే జరుగుతుంది కానీ ఇంకొకటి జరగదు. కాబట్టి రామచంద్రమూర్తిని ఆయన వెంట పంపించు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గురువులు ఎవరైనా వచ్చి సద్విద్య బోధిస్తాను, మాతోటి పిల్లవాడిని పంపించండి అంటే క్షణం ఆలస్యం చేయకుండా పిల్లల్ని పంపించాలి. కానీ దశరథుడికి ఇక్కడ శంక వచ్చింది. కాబట్టి చక్కగా ఆ వశిష్ఠుడి యొక్క మాట విని ఏం చేయాలో అర్థం కాక, మీ పిల్లలకి అన్ని విధాల అభివృద్ధి అవుతుంది అంటే పంపించాడు. తో పాటు లక్ష్మణుడు, నేను కూడా వస్తాను, లక్ష్మణుణ్ణి కూడా ఇద్దరినీ కలిపి పంపించాడు. చక్కగా ఆయన తీసుకొని వెళ్ళాడు. ఆ వెళ్ళేటటువంటి సమయంలో వాళ్ళిరువురు కూడా ఆ సరయు నదీ తీరంలో బ్రహ్మాండంగా కాస్త వెళ్ళి అక్కడ పడుకున్నారట. అర్ఘ్యపాద్యాదులు, సంధ్యావందనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, హిందువులైనటువంటి వాళ్ళు ఆ సూర్యనారాయణమూర్తి ఉదయము సాయంత్రము సంధ్య అయినప్పుడు 2 సంధ్యల్లోనూ నమస్కరించుకోవాలి. నమస్కార ప్రియో సూర్య, దీనికి వర్ణంతో కానీ కులంతో కానీ దేనితోటి సంబంధం లేదు. సూర్యనారాయణమూర్తికి ఖచ్చితంగా నమస్కరించుకొని తీరాలి 2 సంధ్యా సమయాల్లో. ప్రతి ఒక్క సనాతనమైనటువంటి వైదికుడు చేయాల్సినటువంటి పని ఇది, ఆయనకి నమస్కారం చేస్తూ ఉండాలి. అలా నమస్కారం చేసుకోవడానికి సంసిద్ధమై అర్ఘ్యప్రదానాలన్నీ ఇచ్చి కొంచెం దూరం వెళ్ళాక అలసి పడుకున్నారు. పడుకున్నప్పుడు నిద్ర లేపాలి అంటే మనమైతే ఏం చేస్తాం, వెధవా మొద్దు లే అనో కొట్టో నీళ్లు జల్లో ఇంకోటి చేసో లేపుతాం. ఎప్పుడు అలా లేపకూడదు. ఎప్పుడు అలా లేపితే సంచారంలో ఉన్నటువంటి జీవుడు మళ్ళీ సక్రమంగా వచ్చి కూర్చోకపోతే సైకలాజికల్ డిఫెక్ట్స్ వస్తాయి. అలాంటి మొద్దు నిద్ర కూడా మనం పోకూడదు. ఎవరైనా పిలవంగానే లేచేటటువంటి నిద్రనే పోవాలి. కాబట్టి చక్కగా పడుకున్నారు. అప్పుడు ఆయన్ని లేపడానికి విశ్వామిత్రుల వారు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ట నరశార్థూల కర్తవ్యం దైవమాన్నికం. అయ్యా రామచంద్ర, సాయంత్రం పూట ఇదేదో వీడు చదువుతున్నాడు అని ఏమనుకోకు నాయన, అమెరికాలో పడుకొని ఉంటేలే అని కోరుకుందాం మనం ఇక్కడి నుంచి. అంతే కదా, మనకి సాయంత్రం పూట ఉత్తిష్ట నరశార్థుల అంటే లేస్తాడు. అక్కడ ఉదయం కాబట్టి అమెరికాలో, అక్కడ లేని ఆయన ఇక్కడ పడుకో అని చెప్పి ఒకసారి నమస్కారం చేసుకుంటూ ఇక్కడ ప్రయోగం చూడండి. ఆయన ఏమన్నాడు? కౌసల్యా సుప్రజారామ అన్నాడు. ఏ దశరథుడిని ఎందుకు వదిలిపెట్టాడయ్యా అంటే, ఈయన పిలిచినప్పుడు దశరథుడు శంక అనుమానాన్ని చెప్పాడు. కానీ అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికీ నువ్వరే వీరపుత్రుడివిరా, నువ్వు వీరుడివి, నువ్వు వెళ్ళాలి అని చెప్పింది. ఎదురు శంక ఏం చెప్పలా తల్లి. అందుకని నిజమైనటువంటి వీరమాత ఆ తల్లి కాబట్టి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని నిద్ర లేపాడు. చక్కగా లేచినటువంటి స్వామి అనేకమైనటువంటి కృత్యాలు చేసుకుంటూ బల అతిబల అనేటటువంటి విద్యలు నేర్చుకొని ఆయనతో పాటు అలా వెళ్తూ, గంగ ఎలా పుట్టిందయ్యా, నీ పూర్వీకులైనటువంటి నీ వంశజులైనటువంటి వాళ్ళు ఏ విధంగా ఆ సగరుడి యొక్క పుత్రులు 60,000 మంది వాళ్ళు అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఆ అశ్వాన్ని ఇంద్రుడు తీసుకొని వెళ్ళి దాచిపెడితే దాన్ని కనుక్కోవడానికి వెళ్ళినటువంటి దిలీపుడు రాకపోతే ఆ 60,000 మంది పుత్రులు కూడా ఆ తీసుకెళ్ళినటువంటి వాడు కపిల మహర్షి అనే భ్రమతో పాతాళలోకంలోకి వెళ్ళి ఆయన్ని లేనిపోని మాటలు, ఎప్పుడూ మహాత్ముల్ని లేనిపోని మాటలు అనకూడదు. 3 రోజులే కాబట్టి కొంచెం వేగంగా అనుకుందామని నేను చెప్తూ పోతున్నా. అలా అనుకుంటూ ఉంటే ఆ అనుకున్న సమయానికి ఆయన కోపం వచ్చి కళ్ళు తెరిస్తే భస్మీపటనం అయిపోయారు. ఆ 60,000 కుప్పల్ని ఎలా ఉద్ధరించాలి అని దిలీపుడు వచ్చి విషయం తెలుసుకొని తిరిగి వెళ్ళి ఆ అశ్వాన్ని అక్కడ అప్పజెపితే అద్భుతమైనటువంటి గంగా నది ప్రవాహము జరిగి ఆ దేవతీర్థం ఇక్కడికి వస్తే తప్ప వీళ్ళందరూ వీళ్ళు తరించాలంటే గంగానది రావాలి అని చెప్పారు. చెప్పేటప్పటికీ చక్కగా గంగానది కోసం అందరూ కూడా తపస్సు చేయాలి. ఎలాగా అనుకున్నారు. దిలీపుడితోటి కాలేదు, అంశుమంతుడితోటి కాలేదు, ఇలా వీళ్ళందరితోటి కానటువంటి పనిని భగీరథుల వారు ఆయన తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై దీన్ని ఒడిసి పట్టాలంటే పరమేశ్వరుడు ఒక్కడికే సాధ్యమయ్యా, ఇంకెవ్వరికీ సాధ్యం కాదు అంటే పరమేశ్వరుడి గురించి మళ్ళీ తపస్సు చేశాడు. చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయన శిరస్సులో జటాజూటంలో ధరించి ఆ తపస్సుని మెచ్చి 7 పాయలుగా చక్కగా గంగానదిని కిందకి పంపించడం, ఆ గంగానది అద్భుతమైనటువంటి ప్రవాహంగా రావటం జరిగింది. అది జహ్ను మహర్షి ఆశ్రమానికి వెళ్ళింది. జహ్ను మహర్షి అనేటటువంటి ఆయన ఇంత ఇబ్బంది అని మొత్తం అమాంతం తీసుకున్నాడు. ఆ తీసుకున్నటువంటి ఆయన మళ్ళీ ఎంగిలవుతుంది నోట్లోంచి బయటకు వస్తే అని చెవులో ఇంచి గంగను వదిలిపెట్టాడు. అందుకనే మనకి గంగా నదికి పేర్లు చెప్పుకుంటాం. అందరూ చెప్పండి అమ్మా, ఈ పేరు చెప్పుకున్నంత మాత్రానే తరిస్తాం. నందిని, నలిని. అయ్యో ఆకలేస్తోందా ఏమ్మా? నందిని, నలిని, సీత, మాలిని చ, మహాపగ, విష్ణుపాదాబ్జ సంభూత, గంగా, త్రిపథగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి, ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే స్నానకాలే పఠేన్నిత్యం మహాపాతక నాశిని. స్నానం చేసేటప్పుడు ఈ 12 పేర్లు గనక చెప్పుకుంటే ఎన్ని పాపాలు చేశామో ఆ పాపాలన్నీ కూడా ఈ నామాలు చెప్పడంతో పోతాయట. స్నానం చేసేటటువంటి సమయంలో లేదు, స్నానం చేయడానికి నీళ్లు లేవు, ఈ పేర్లు తలుచుకుంటే స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. కాబట్టి ఈ 12 పేర్లని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి. అందులో జాహ్నవి అనేటటువంటి పేరు, భాగీరథి అనేటటువంటిది, విష్ణుపాదాబ్జ సంభూత అనేటటువంటి పేర్లు, ఇవన్నీ కూడా గంగకు ఉండేటువంటి ప్రత్యేకతలు. ఇట్లా చక్కగా అనేకమైనటువంటి కథలు చెప్పుకుంటూ వెళ్ళారు.
వెళ్ళి యాగం దగ్గర కూర్చున్నారు. ఆ యజ్ఞశాల దగ్గర చేరేటప్పటికీ ఆ యజ్ఞశాల దగ్గర ఇక్కడ నుంచి నేను వారం రోజుల పాటు మౌన దీక్షలో ఉంటానయ్యా, ఇక్కడ శాపాలు ఇవ్వడం ఇట్లాంటివేమీ నేను చెయ్యను, కాబట్టి యాగాన్ని సంరక్షించండి అన్నాడు. అని లోపల యజ్ఞంలో కూర్చున్నారు. కూర్చుండేటప్పటికీ ఆ యజ్ఞ పూర్ణాహుతి సమయం వచ్చేటప్పటికల్లా మారీచ సుబాహువులు ఇరువురు వచ్చారు. వస్తే వాళ్ళ మీద పంచభూతాలకి సంబంధించినటువంటి అస్త్రాలన్నీ ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రాన్ని వేశాడు. ఇలా అనేకమైనటువంటి అస్త్రాలని వాళ్ళ మీద ప్రయోగించాడు. ఆ ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ కూడా ఒక్కసారిగా మారీచుడు అనేటటువంటి వాడిని తీసుకొని వెళ్ళి ఎక్కడో పడేసింది ఆ బాణం. ఆ ఊరి పేరే మారీషస్ అని పిలుస్తాం. ఇప్పుడు మారీషస్ అనే ఊళ్ళో ఇప్పటికీ రాముడిని కొలుస్తారు. ఆ ఊళ్ళో ఎక్కువ మంది హిందువులు ఉన్నటువంటి దేశాలు, వేరే దేశాల్లో మారీషస్ అనేటటువంటిది ఒక దేశం. కాబట్టి ఆ మారీషస్ అనేటటువంటిది మారీచుడు పడ్డటువంటి దేశం. ఇక సుబాహుడు వాడు అక్కడికక్కడ మరణించాడు. ఈ తర్వాత ఈ మఖాన్ని సంరక్షించినందుకు చాలా ఆనందించాడు విశ్వామిత్రుడు. ఆనందించినటువంటి విశ్వామిత్రుడు మెల్లిగా రామచంద్రమూర్తిని, అయ్యా ఇదిగో ఇక్కడ అద్భుతమైనటువంటి మిథిలా నగరం అనేది ఒకటి ఉంది. ఆ మిథిలా నగరంలో జనకుడు అనేటటువంటి ఆయన శివధనువు అనేటటువంటిది పరంపరగా వాళ్ళకు వస్తూ ఉన్నది. ఆ నిమి అనేటటువంటి చక్రవర్తి నుంచి కూడా వీళ్ళకి ఆరంభమయ్యేది వస్తోంది. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైనటువంటి నగరానికి వెళ్దాం, అక్కడ ఆ శివధనస్సుని చూద్దాం అన్నారు. వెంటనే ఆయన మాట విని ఆయన వెనకాల అలా వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటటువంటి సమయంలో ఒక ఆశ్రమం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఏమిటయ్యా ఈ ఆశ్రమం నిర్మానుష్యంగా ఉంది, దీనికి కారణం ఏమిటి అని అడిగారు. అడిగితే ఏమీ లేదయ్యా, ఇక్కడ పూర్వము గౌతముడు అనేటటువంటి ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన భార్య పేరు అహల్య. వీళ్ళిరువురు ఆనందంగా తపస్సు చేసుకునేటువంటి సమయంలో దేవేంద్రుడు ఆమెని మోహించి ఆమెని వరించాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు. ఈయన స్నానానికి వెళ్ళినటువంటి వాడు అప్పుడే వచ్చి ఈ అహల్యా దేవేంద్రులను చూసి, ఏ రూపంలో వచ్చాడు దేవేంద్రుడు? గౌతముడి రూపంలో వచ్చాడు. ఆ రూపంలో వచ్చేటప్పటికి, అలా కనిపించేటప్పటికి ఒక్కసారి నిప్పులు జరిగేటటువంటి రూపముతో ఈ దేవేంద్రుణ్ణి శపించాడు. ఆయన, నాయనా నీ వృషణాలు తెగిపడుగాక, ఇంకా నీ లోపల మగతనం అనేది వెళ్ళిపోవాలి అని శపించాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు అనేది కూడా గ్రహించలేనటువంటి జడమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నువ్వు ఆహారము, నిద్ర ఇట్లాంటివన్నీ పూర్తయి నువ్వు జడ వస్తువు కింద ఉండు అంటే పాషాణములాగా మారిపోయింది. వెంటనే ఆమె వెళ్ళి, ఇందులో నా అపరాధం లేదు స్వామి, నన్ను ఎలా బ్రోస్తారు అని అడిగితే, శ్రీరామచంద్రుడి యొక్క పదస్పర్శ తాకంగానే మళ్ళీ నీ పూర్వరూపం నీకు వస్తుంది అని శాప విమోచనాన్ని చెప్పాడు. ఇందులో తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ కామము, కోరికలతోటి మనం కూడా జడమైపోయి ఉన్నాం. జడమైనటువంటి మనము చైతన్య స్వరూపం ఎప్పుడవుతామండి? ఎప్పుడవుతాం? ఎప్పుడు రామచంద్రమూర్తి యొక్క మార్గ పద స్పర్శ మనకి లభిస్తుందో అప్పుడు జడత్వం కోల్పోతాం. అందుకని అప్పుడప్పుడు మధ్యలో భగవన్నామం చెప్పండి అంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భగవన్నామం అందుకు చెప్పాలి. జడమైనటువంటి మనము చైతన్యంగా మారాలి అంటే ఆ పని చేయాలి. వెంటనే అహల్య వచ్చింది, అనుగ్రహించింది. గౌతముడు వచ్చాడు. మళ్ళీ వారిరువురు కూడా ఆశీర్వదించి ఆతిథ్యమిచ్చి అన్ని రకాలుగా మాట్లాడి వాళ్ళిరువురిని కూడా అక్కడి నుంచి ముందరికి వెళ్ళటం మొదలుపెట్టారు విశ్వామిత్రుడితో పాటు. ఒక్కసారి మిథిలా నగరానికి వెళ్ళాడు. అక్కడ మిథిలా నగర వైభవాన్ని చూసి చాలా ఆనందించారు. చాలా వేడుకలు జరుగుతున్నాయి. ఏమిటయ్యా అంటే, శివుడి యొక్క ధనుర్భంగం ఎవడైతే చేస్తాడో వాడికి నా కుమార్తెనిస్తాను అని ఏర్పాటు చేశారు. అక్కడ ఆ అద్భుతమైనటువంటి ఆ స్వయంవర ప్రకటన అన్నీ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు విశ్వామిత్రుడితో పాటు ఈయన కూడా వెళ్ళారు. జనకుడు, ఎవరయ్యా వీళ్ళు, చాలా బ్రహ్మాండమైన తేజస్సుతో ఉన్నారు అంటే రామలక్ష్మణుల యొక్క పరిచయం జనకుడికి చేశాడు. జనకుడి యొక్క వంశ పరిచయాన్ని
సీతారాములకి చేశారు. ఆ ఆరంభం నుంచి వంశాల గురించి చెప్పుకున్నారు. ఆ తర్వాత వీళ్ళని చూస్తుంటే అనన్య సామాన్యంగా ఉన్నారు. ఇప్పుడే ఆ సుబాహు అనేటటువంటి రాక్షసుణ్ణి చంపారు. అలాగే తాటకని కూడా మొట్టమొదటగా రామచంద్రమూర్తి వధించినటువంటిది తాటకని కూడా వధించి ఇక్కడికి వచ్చారు. తాటకని ఎలా వధించారయ్యా అంటే ఆ తాటకి యొక్క పుత్రులే ఈ మారీచుడు అనేటటువంటి వాడు. మారీచ సుబాహువులు ఎవరో కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే. ఆ తాటకని ఎందుకు చంపాము అంటే ఈ మునిజనులందరినీ కూడా అది తినడం, వాళ్ళ మాంసము రక్తముతోటి చాలా ఇది చేయడం, నగరాన్ని నాశనం చేసింది. అందుకని చెప్పు. రాముడు ఆలోచించాడు, ఆడదాన్ని చంపచ్చా చంపకూడదా అని, స్త్రీని చంపకూడదా అంటే, అయ్యా నాకు అదంతా తెలియదు, నా తండ్రి పంపించేటప్పుడు విశ్వామిత్రుల వారు ఏది చెప్తే అది చెయ్యరా అన్నాడు. కాబట్టి పితృవాక్య పరిపాలకుణ్ణి నేను, గురువాక్యాన్ని ధిక్కరించని వాడిని, వాళ్ళు కొట్టమన్నారు కాబట్టి కొడుతున్నాను అని బాణం కొట్టి చంపేస్తారు తాటకిని. ప్రతి దాంట్లో ప్రతి సంశయంలో ఎలా వ్యవహరించాలి, అధర్మము చేసేటప్పుడు ఎవరైనా ఒకటే అని అక్కడ ఒకటి చూపిస్తూ అలా ఆ కథలు ఘట్టాలు అన్నీ కూడా భరతుడు అక్కడ మాట్లాడుకోవడం అనేది జరిగింది జనకుడితోటి. ఈ జనకుడు చాలా సంతృప్తి చెందాడు. సంతృప్తి చెందిన తర్వాత మా పిల్లలు ఒక్కసారి శివధనువుని చూడాలనుకుంటున్నారు అనేటప్పటికీ 8 చక్రాల రథం మీద ఆ శివధనువుని అనేక మంది పట్టుకొని లాక్కొని వస్తున్నారట. మెల్లిగా ఆ శివధనువు మధ్యలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రయత్నం చేశారు, ఎవరూ దాన్ని ఎత్తలేకపోయారు. ఆయన మీద యుద్ధం చేసినప్పుడల్లా ఏదో రూపంలో జనకుడు తిరిగి యుద్ధం చేసి కాపాడుకుంటూ వచ్చాడు. ఇక్కడ అద్భుతమైనటువంటి ఘట్టము వర్ణిస్తాడండి. అంటే మనం ఒక్క రామాయణమే చెప్పుకోవాల్సిన పని లేదు కదా, వాల్మీకి రామాయణంలోనే కాకుండా మిగతా రామాయణాల్లో కూడా వెళ్దాం. అందులో హనుమంతుల వారు రాశారు, దాన్ని హనుమద్ రామాయణము అంటారు. ఈ హనుమద్ రామాయణంలో ఈ ఘట్టాన్ని ఆ హనుమంతుల వారు వర్ణిస్తారు. ఎంత అందంగా వర్ణిస్తారో అసలు 2 కళ్ళు సరిపోవు ఆయన వర్ణించేటటువంటి వర్ణన వినటానికి. మనకి అక్కడ వర్ణించినటువంటిది ఏమిటయ్యా అంటే, జనకుడు అలా చూస్తూ ఉన్నాడు, సభలో ఉంది, రాజుల వల్ల కాలేదు. అప్పుడు ఒక్కసారి ఆ ముని, ఆ విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తి వైపు చూపు చూశారట. ఆ ముని యొక్క కను సన్నల్ని చూసినంత మాత్రానే వెళ్ళి ఆ ధనస్సుని తీయమన్నాడు అని అర్థం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. వెళ్ళి విశ్వామిత్రుడికి నమస్కరించాడు. వెళ్ళినటువంటి వాడు ఆ ధనస్సుని ఒక్కసారి చూసినట్టుగా చూసి ఇలా పైకి లేపాడట. అది లేవంగానే ఎలా ఉందండి ఆ ధనస్సు లేపింది అని అడిగారు. ఆ ధనస్సు లేపింది ఎలా ఉందయ్యా అంటే, విశ్వామిత్రుడి యొక్క శరీరం మీద నా శిష్యుడు ఎంత బాగా ధనస్సు లేపాడు అని రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయట, వెంట్రుకలు. ఈ విశ్వామిత్రుడి వెంట్రుకలు ఎట్లా లేచినాయో ఆ ధనస్సు అట్లా లేచిందండి అన్నారు. ఆ ధనస్సు లేచిన తర్వాత దానికి నారి గట్టి ఇట్లా గుంజాడట. గుంజేటప్పటికి ఆ ధనస్సు వంగింది. ఆ వంగింది ఎలా ఉందయ్యా, వంగిన దానికి కూడా ఒకటి చెప్పాలి కదా. అంటే ఆ పక్కనే కూర్చున్నటువంటి మిగతా రాజులందరూ సిగ్గుతో తలకాయలు ఉంచుకున్నారే, ఆ తలకాయలు ఎలా వంగినాయో ఈ రామచంద్రమూర్తి ఎత్తినటువంటి ధనస్సు కూడా అలా వంగిందయ్యా శివధనస్సు అని చెప్పారు. ఆ ధనస్సు వంగిన తర్వాత ఒక్కసారి గుంజంగానే ఫెడీల్మని చప్పుడు వచ్చి ఆ ధనస్సు విరిగిందట. మరి ఈ ఫెడీల్మని చప్పుడు ఎలా ఉందయ్యా అంటే, జనకుడి మనస్సులో ఒక సందేహం ఉందట. ఆ సందేహము ఎవడైనా వచ్చి శివధనస్సుని విరిచిన సీతని చేపట్టగలడా, అసలు శివధనస్సును విడిచేవాడు ఉన్నాడా అనే అనుమానము ఆయన మనస్సులో ఎలా పటాపంచలైందో ఈ ధనస్సు అలా పటాపంచలైపోయిందట. ఈ ధనస్సు పటాపంచలైన తర్వాత వెంటనే 3 ఆడవాళ్ళు వచ్చారట వివాహం చేసుకుంటాము అని. మొట్టమొదటి ఆమె పేరు లజ్జ, రెండో ఆమె పేరు కీర్తి, మూడో ఆమె పేరు జనకపుత్రి. ఈ 3 వచ్చారట. ఆ లజ్జ అంటే సిగ్గు, ఆమె వచ్చి నేను నిన్ను వివాహం ఆడతాను అందట. అనేటప్పటికీ నేను ఈ జన్మలో ఏకపత్రి వ్రతుణ్ణి, నిన్ను మాత్రం నేను వివాహం ఆడను. ఆడవాళ్ళకి వివాహం ఆడినంటే కోపం రాదమ్మా, ఇంత దాన్ని ఆడదాన్ని నేనే వచ్చి అడుగుతుంటే కాదంటాడా, వీడికి ఎంత అహంకారము అని లోపల వచ్చి ఆమె మాట అందట. నువ్వు చేసుకోకపోతే నాకెవరు లేరనుకుంటున్నావా, ఇక్కడ తలకాయలొంగిన రాజులందరినీ నేనే పెళ్లి చేసుకుంటా అంది.
వాళ్ళందరూ సిగ్గుతోటి చచ్చి అక్కడ ఉన్నారు అని చెప్పడానికి గుర్తు. ఇక కీర్తి వచ్చిందట, నేను పెళ్లి చేసుకుంటాను అని. నిన్ను కూడా పెళ్లి చేసుకోను అన్నాడు. నువ్వు చేసుకోకపోతే నాకెవరు లేరా? నాకు 8 మంది మిగిలారు. ఎవరా 8 మంది అంటే అష్టదిక్పాలకులండి. రామచంద్రమూర్తి యొక్క శివ ధనుర్భంగ ఘట్టాన్ని అష్టదిక్కుల వ్యాప్తి చేయడం కోసం పోయి ఆ కీర్తి ఆ అష్టదిక్పాలకుల్ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత జనకుడి పుత్రిక అయినటువంటి సీతా అమ్మవారు వచ్చింది. వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి వారు ఇలా చూస్తున్నాడట. ఎందుకు? అదంతా అద్దాల మండపం. ఆమె చక్కగా వరమాల పట్టుకొని వచ్చి అక్కడ నిల్చుంది. అద్దాల మండపంలో ఎటు చూసినా సీతే కనిపిస్తోందట. ఈయన కంటికి మొత్తము సీతగానే కనిపిస్తోంది. అప్పుడు ఇయం సీత మమసుత సహధర్మచరీతవా, ఈ అమ్మాయి సీత ఉందే, ఈ సీత నువ్వు అద్దంలో చూస్తున్నావే ఆమె కాదయ్యా, ఇక్కడుంది అసలు సీత అని ఒకటిగా, ఇయం సీత నీతోటి లక్ష్మీదేవి ఎక్కడా అనుపాయనిగా ఉండే లక్ష్మి అని నువ్వు అనుకోని వెతుకుతున్నావేమో, ఇయం ఆ లక్ష్మీ అమ్మవారు ఈవిడే అని ఆ ఒక్క ఇయం శబ్దానికి ఇవాళ రోజు మొత్తం వ్యాఖ్యానం చెప్పుకోవచ్చమ్మా. అంత గొప్పగా వ్యాఖ్యానకర్తలు రాశారు. అందుకనే రామాయణం అనేటటువంటిది అంత తేలిగ్గా అయ్యేటటువంటిది కాదు. ఇయం ఎప్పుడు వాడతామమ్మా? ఈ అమ్మాయి మా అమ్మాయే అని ఎప్పుడు అంటాం? ఈ అమ్మాయి మా అమ్మాయి అదేదో గొప్ప విషయాన్ని సాధిస్తే అప్పుడు ఈ అమ్మాయి మా అమ్మాయి అంటాం, లేక మా అమ్మాయేనండి అంటాం. ఈ అమ్మాయి అని ఎదుటి వాళ్ళకి పరిచయం చేశామంటే ఆ అమ్మాయి ఏదో గొప్ప విషయాన్ని సాధించి వచ్చినప్పుడు ఈ అంటాం. అంత లక్ష్మీదేవి ఇదిగో జనకుడి కూతురు ఈ అమ్మాయేనయ్యా అని ఈ అనే శబ్దానికి చెప్పాడు. ఈ అనే శబ్దానికి ఎన్ని రకాల వర్ణనలు చేశారో. నేను ఈ ఒక్క శ్లోకాన్ని 2 రోజులు చెప్పానమ్మా చెన్నైలో, ఇంగ్లీష్లో 2 రోజులు చెప్పాను. అంత అద్భుతమైనటువంటిది ఇయం సీతా మమసుత అనేటటువంటిది. ఆ అద్భుతమైనటువంటి ఆ ఇయం అనేటటువంటి శబ్దాన్ని చెప్పి ఈమె ఎలా ఉంటుందయ్యా అంటే ఛాయేవానుగతాతవ, నీతోటి నీడలాగా తిరుగుతుందయ్యా. ఈమె చాలా గొప్పదైనటువంటి పతివ్రత. పెళ్లి కూడా కాలేదు, అప్పుడే చెప్పేస్తున్నాడు. పతివ్రత సహధర్మచరీతవా, నీతోటి ధర్మంలో చరిస్తుంది అనే విషయాన్ని ముందే చెప్పాడు. ఇక్కడ రామచంద్రమూర్తి సీతా అమ్మవారిని వరించాడు. ఇందులో రాముడు చేసిన 3 పనులు మనం అందరం గుర్తుంచుకోవాల్సినవి. మొట్టమొదట తాటకని చంపాడు. 2 అహల్యని ఉద్ధరించాడు. 3 సీతా అమ్మవారిని వరించాడు. మనమందరం జీవితంలో చేయాల్సిన పనులు, మన లోపల సత్వ రజస్ తమో గుణాలని 3 ఉంటాయి. తమో గుణము అంటే బద్ధకము, చాలా జాడ్యముతో ఉండడము, ఇవన్నీ కూడా దేని నుంచి వస్తాయి? తమో గుణం నుంచి వస్తాయి. అబ్బా ఉపన్యాసం అక్కడికి వెళ్ళి వినాలా, ఇంట్లో కూర్చుంటే మైక్లో వినిపించదు, ఇది తమో గుణం. అక్కడికే వెళ్ళి వినాలి భక్తిగా శ్రద్ధగా. కాబట్టి తమో గుణము అనేటటువంటిది జడత్వము, లేజీనెస్, చంపేయాలి దాన్ని. అది తాటకకి గుర్తు. మనలో జడత్వం చచ్చిపోవాలి అని తాటక ద్వారా. ఇక రాజసిక గుణం ఉంటుంది ప్రతివాడికి. నేను 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 నాకు చెప్పుంటేనా వాడు దుంపదెగ వాడు అంతూ చూసుండేవాడిని, నాకు తెలిస్తే అసలు నేను భలే మాట్లాడేదాన్ని, నేనైతే సమాధానం బాగా చెప్పేదాన్ని అని లోపల అహం ఉంటుంది చూడండి. ఇది పిల్లలకి ఎక్కువ ఉంటుంది, 20 ఏళ్ళ వాళ్ళకి. 70 ఏళ్ళ వాళ్ళు అబ్బో ఇట్లాంటివి చాలా చూశానులే, మా వల్ల కాదని మాకు తెలిసి ఇప్పటికి 50 ఏళ్ళు అయింది, నువ్వు అరుస్తున్నావు అరువులే అని చూస్తూ ఉంటాను. నేనైతే వాడిని డొక్క జీల్చి డోలు గట్టి ఉండేవాడిని అంటాడు. అరే ఇవన్నీ మాకు అయిపోయినాయిరా, డొక్కలు లేవు డోలులు లేవు అని వీడికి తెలుస్తుంది. కాబట్టి ఈ రాజసికమైనటువంటి గుణం ఏదైతే ఉంటుందో దాన్ని సంస్కరించుకోవాలి. అహల్యను ఏం చేశాడు? సంస్కరించాడు. ఇక సత్వగుణమైనటువంటి సీతా అమ్మవారిని వరించాడు. మనందరికీ తెలియాల్సినటువంటిది ఏమిటయ్యా అంటే దేనిని వరించాలి, దేనిని సంస్కరించాలి, దేనిని సంహరించాలి, ఇది తెలియాలి. రామచంద్రమూర్తి బ్రహ్మాండంగా ఆయన అవతారాన్ని ముందరికి తీసుకొని వచ్చి మనకు చూపించినటువంటిది. ఈ లక్షణాలు ఎక్కడో లేవు, రామాయణం అంతా మనలో జరుగుతూనే ఉందమ్మా. అనునిత్యం రామాయణంలో చెప్పే ప్రతి క్యారెక్టరు మనలోనే ఉంది. మనలోనే శూర్పణఖ ఉంది,
మనలోనే రావణాసురుడు ఉన్నాడు, మనలోనే సీతమ్మ ఉంది, మనలోనే హనుమత్ పరబ్రహ్మ ఉన్నాడు, మనలోనే రామచంద్రుడు ఉన్నాడు, మనలోనే లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉన్నారు, మనలోనే ఋషులున్నారు, మనలోనే పాతివ్రత్య ధర్మాలు చెప్పే ఉన్నాయి, మనలోనే పాతివ్రత్య ధర్మాల్ని జారవిర్చుకునేటువంటి లక్షణాలు ఉన్నాయి. అన్ని జారత్వ చోరత్వాల దగ్గర నుంచి పుణ్య పాపాలన్నీ మనలోనే ఉన్నాయి. కాబట్టి రామాయణం వింటే ఏమవుతుందయ్యా అంటే మనలో ఉండేటటువంటి చెడ్డ గుణాల నుంచి మనం సంస్కరించుకొని మంచిదైనటువంటి మహత్తరమైనటువంటి వస్తువుని వరించేటటువంటి వాళ్ళం అవుతాం. అందుకని రామాయణం వినాలి. ప్రతివాడు రామాయణం వినటానికి అవసరం ఏమిటయ్యా అంటే ఇదే కారణము. అందుకోసం రామాయణాన్ని వినాలి. కాబట్టి చక్కగా అలా విరిచారు. విరిచిన తర్వాత ఇక్కడి నుంచి దశరథుడికి వీళ్ళందరికీ కబురు వెళ్ళింది. వాళ్ళందరూ వచ్చారు. వాళ్లతో పాటే ఈ సీతారాములకి వరించడం అక్కడైంది. ఆ తర్వాత కళ్యాణం చేయాల్సి వచ్చింది. ఇక వెంటనే ఈ జనకుడి యొక్క సోదరుణ్ణి కూడా అక్కడికి ఆహ్వానం చేయటం అయింది. ఆ జనకుడి సోదరుడికి 2 కుమార్తెలు ఉన్నారు. జనకుడికి సీతతో పాటు ఇంకొక కుమార్తె ఉంది. ఈ నలుగురిని వరుసగా ఈ 4 కుమారులకి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించి అత్యద్భుతంగా ఆ వివాహాన్ని జరిపారు. అక్కడి నుంచి ఇక బ్రహ్మాండంగా అయోధ్య నగరానికి వీళ్ళందరూ కూడా ఆనందంగా వెళ్ళారు. అయోధ్య అంటే ఎందుకు గొప్పదయ్యా ఈ భారతదేశంలో? మనకి మోక్షానికి 7 నగరాలు ఉన్నాయి. ఏమేంటవి? అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తయతే మోక్షదాయక. 7 మోక్షాన్ని ఇచ్చే వాటిల్లో మొట్టమొదటిది ఏమిటయ్యా అన్నారు? అయోధ్య. అక్కడ నువ్వు కష్టపడి ఇంద్రియాలతో యుద్ధం చేయక్కర్లా, నీకు తెలియకుండానే నీ ఇంద్రియాలు పరమాత్మని పొందడానికి తగ్గట్టుగా తయారైపోతాయి. అందుకని అయోధ్యలో మరణించినా ఉన్నా పుట్టినా ఏం చేసినా ముక్తే. అయోధ్యలో పుడితే ముక్తి, అయోధ్యలో ఉంటే ముక్తి. అందుకని మొట్టమొదటిది అయోధ్య. మిగతా అన్ని ఘట్టాల్లో ఎక్కడో అక్కడ ఏదో రూపంలో రాక్షస సంహారం ఉంది. కానీ ఏ రాక్షసుణ్ణి యుద్ధం చేసి చంపకుండా ఉన్నటువంటి ఘట్టం ఏదైనా ఉంది అంటే అది అయోధ్యాకాండమే. ఈ అయోధ్యాకాండంలో తప్ప మిగతా అన్ని కాండాల్లో ఎక్కడో అక్కడ రాక్షస సంహారం. బాలకాండలో తాటక నుంచి వరుసగా లెక్క మనకు కనిపిస్తోంది. అయోధ్యకాండలో ఎవరు లేరు. అరణ్యకాండలోకి వెళ్ళేటప్పటికి విరాధుడు లాంటి వాళ్ళని చాలా మందిని చంపేశాడు. ఖరదూషణాదులు మిగతా వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళిపోయారు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కిష్కింధకాండలో వాలి మిగతా అక్కడ కొంతమందిది అయిపోయింది. అదేవిధంగా సుందరకాండలోకి వెళ్ళినప్పుడు కూడా రాక్షసాదులు పోయారు. యుద్ధకాండలో కూడా మిగతా వాళ్ళందరూ పోయారు. కానీ ఎక్కడా యుద్ధము లేకుండా ఉన్నటువంటిది అయోధ్యకాండ. మరి అయోధ్యకు ఎందుకయ్యా అంత గొప్పతనము అంటే రామచంద్రమూర్తి యొక్క పూర్ణ ఆయుర్దాయము 11,000 సంవత్సరాల పైన. అందులో మనమందరం రామాయణం 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 అంటాం. మొత్తం రామాయణం 100 కోట్లని నిన్న మనం చెప్పుకున్నాం కదా. మొత్తం రామాయణం ఎంత ఉందో తెలుసా? పుట్టిన దగ్గర నుంచి వివాహం చేసుకొని 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి రావణాసురుణ్ణి చంపి పట్టాభిషేకం చేసుకునేదాకా 40 సంవత్సరాలు. ఆ తర్వాత ఉత్తర రామాయణం 15. ఏమంటే 11,000 సంవత్సరాల్లో 40 సంవత్సరాల జీవిత చరిత్రే మనం చెప్పుకునే రామాయణం. ఎంత రామాయణం చెప్పుకుంటున్నాం? 40 సంవత్సరాలే. మరి మిగతా రామాయణం అంతా ఆయన దగ్గర ఉందయ్యా, ఆ పరమేశ్వరుడి దగ్గర. అందుకని 100 కోట్ల విస్తరమైనటువంటి రామాయణము ఆ పరమేశ్వరుడి దగ్గర ఉంది గుప్త రామాయణంగా. అది బ్రహ్మదేవుడికి అందింది. బ్రహ్మ నుంచి నారదుడు, నారదుడి నుంచి వాల్మీకి ఈ మానవులకు అవసరమైనటువంటి 24,000 శ్లోకాలని మాత్రమే అందించారు రామాయణంలో. అంత విశేషమైనటువంటిది రామాయణం. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైనటువంటి రామాయణాన్ని మనమందరము కూడా తెలుసుకోవాలి. ఇక బ్రహ్మాండంగా అయోధ్యకాండలోకి ప్రవేశించారు. ఈ అయోధ్యకాండలోకి వెళ్ళేటప్పటికీ అనేకమైనటువంటి విశేషాలు. అయోధ్యకాండలో పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టుకుందాం అనుకున్నారు. ఆయన బ్రహ్మాండంగా మన
దశరథుల వారు ఓ రోజు అద్దం ముందరికి వెళ్ళి నిల్చున్నాడు. మనిషి ముసలివాడైనట్టు ఎప్పుడో తెలుసా అండి? మీసం తెల్లబడితే ముసలివాడైనట్టు కాదు, జుట్టు తెల్లబడితే ముసలివాళ్ళు అయినట్టు కాదట. మరి ఏమండి కనుబొమ్మలు తెల్లబడితే ముసలివాళ్ళు అయినట్టు అయినా కూడా కాదట. ఎప్పుడు ముసలివాడైనట్టు అంటే అద్దంలో నిల్చున్నటువంటి ఆయనకి చెవులోకి వచ్చి చెప్పడం కోసమే వచ్చిందా అన్నట్టు చెవు మీద ఉన్న వెంట్రుక తెల్లబడ్డదట. చెవు మీద ఉన్న వెంట్రుక తెల్లబడితే వాళ్ళు ముసలివాళ్ళు అయినట్టు. అప్పటిదాకా వాడి తలపులు ఈ లోకం మీద బ్రహ్మాండంగా పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి చెవుల మీద వెంట్రుక తెల్లబడేటప్పటికి ఓహో నాకు వృద్ధాప్యం వచ్చినట్టు ఉంది అని అనుకొని అప్పుడు మంత్రుల్ని సచివుల్ని అందరినీ పిలిచాడట. పిలిచి రాముడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, ముహూర్తం నిశ్చయించాలని వశిష్ఠాదులు అందరూ కూడా మంత్రులు అందరూ వచ్చారు. ఈ అందరూ వచ్చిన తర్వాత అక్కడ అందరికీ నిర్ణయం చెప్పాడట. చెప్పంగానే అబ్బా రాముడు ఎంతటి వాడండి, రాముడు ఎంత గొప్పవాడు, మాకే కష్టం ఉన్నా మా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, మా గురించి తెలుసుకుంటూ ఉంటాడు, మా విషయాలు తలుచుకుంటూ ఉంటాడు అని రాముడి గురించి గొప్పగా చెప్పారు. చెప్పేటప్పటికీ దశరథుడు అన్నారు, మీరందరూ నన్ను అవమానించడం కోసమే కదా ఇన్ని వేల సంవత్సరాల నుంచి నేను పాలన చేస్తున్నాను, రాముడికి పట్టాభిషేకం చేద్దామంటే మొహమాటానికైనా ఒక్కడైనా వద్దు మీరే ఉండండి అని అంటాడేమో అనుకుంటే ఒక్కడు కూడా అనలేదు. మిమ్మల్ని అందరినీ అంత ఏడిపించానా నేను? నాయన నువ్వు ఏడిపించడం కాదయ్యా, రాముడి గుణాలు మమ్మల్ని అంత ఆకట్టుకున్నాయి, అది రాముడి యొక్క గొప్పతనం. రామచంద్రమూర్తి ఒక్కసారి ఎవరితోటైనా మాట్లాడాడు అంటే వాళ్ళని ఇట్లా ఆకర్షితుల్ని చేయాల్సిందే. రాముణ్ణి చూసినా రామ శబ్దాన్ని విన్నా ఏం చేసినా. అందుకనే నిన్న మనం చెప్పుకున్నాం కామము ప్రేమ అనేటటువంటిది రెండు. త్యాగరాయ స్వామి వారు కామించి ప్రేమ మీర నీదు కరములు బట్టుకొను వాడు సాక్షి రామనామ రసికుడు కైలాస సదనుడు సాక్షి. ఇందులో కామించి ప్రేమ మీర నీదు కరములు పట్టుకొని వాడు సాక్షి అన్నాడు. మొట్టమొదట మనం అందరం దేనికి వెళ్తామండి? రాముడి దగ్గరికి కామంతో వెళ్తాం. నా మొగుడు బాగుండాలి, నా పెళ్ళాం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఉద్యోగం బాగుండాలి, నాకు డబ్బు రావాలి, నాకు అది కావాలి, నాకు ఈ సుఖం కావాలి, అది కావాలి, ఇది కావాలి, కామించి వెళ్తాం. కామించి ఆయన దగ్గరికి వెళ్తే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ అనే గుణం ఎదుటివాడికి వచ్చేస్తుందట. ప్రేమ మీరా, అప్పుడు ప్రేమ వస్తే ఏమైంది? నా సుఖం కాదయ్యా, నాకు అవసరమైనటువంటి వాళ్ళందరూ సుఖంగా ఉండాలి అని అప్పుడు ఒక్కొక్కళ్ళ చెయ్యి పట్టుకోవడం మొదలు పెడతాట. కామించి ప్రేమ మీద, కామించడం అంటే నాకు సుఖం కావాలనుకోవడం కామించడం, నా వల్ల ఎదుటివాడికి సుఖం రావాలి అనుకోవడం ప్రేమ. కాబట్టి కామించి ఆయనతోటి కామంతో నువ్వు వెళ్ళినా ప్రేమ మీర నీదు కరములు పట్టుకొనువాడు సాక్షి. అందుకనే కృష్ణయ్య భగవద్గీతలో ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తో, ఆర్తితోటి ముందు మనం వెళ్తాం, ఏదో కోరిక ఉండి వెళ్తాం. జిజ్ఞాసు అవుతాం తర్వాత, ఆయన ఏంటి అనే ఆలోచన కొంచెం వస్తుంది దేవుడి మీద. ఆ తర్వాత ఇంకో అర్థం కావాలో ఏదో అనుకుంటాం. ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి, ఈ మూడు అయిన తర్వాత అసలు ఈయన తప్ప ఇవన్నీ పనికిమాలినవి, వీటి గురించా ఆయన నేను అడిగేది అని జ్ఞానిగా మారతాడట. కాబట్టి ఆర్తితోటో ఏదో రూపంలో నువ్వు ముందు దేవుడి దగ్గరికి అయితే వెళ్ళు. దేవుడి దగ్గరికి కోరికతోటి వెళ్ళినా దేవుడి దగ్గరికి వెళ్ళి సహవాసం చేయడం వల్ల, గాజుల వ్యాపారం చేసేవాడితో తిరిగితే ఏమొస్తుందండి మనకి? గాజులకు సంబంధించిన వ్యాపార జ్ఞానం వస్తుంది. చీరల వ్యాపారం చేసే వాళ్ళతో వెళ్తే చీరలకు సంబంధించింది, బీడీలు చేసే వ్యాపారం బీడీలకు సంబంధించిన జ్ఞానము, వస్త్రాలు తయారు చేసేవాళ్ళు దేనికి వెళ్తే ఆ జ్ఞానం మనకు వస్తుంది. రాముడి దగ్గరికి వెళ్తే అపరిమితమైనటువంటి అజ్ఞానాన్ని నాశనం చేయగలిగే జ్ఞానం వస్తుంది. కాబట్టి నువ్వు కోరికతోటైనా దేనితోటైనా ముందు రాముడి దగ్గరికి వెళ్ళు, చప్పట్లు కొట్టాక. ఖచ్చితంగా రాముడి దగ్గరికి చేరాలండి. మనం ఏదో ఒక రూపంలో రాముడి దగ్గరికి చేరాలి. రా అనంగానే నోరు తెరుచుకుంటుంది, మా అనంగానే మూసుకుంటుంది. రా అగ్నిబీజం నోరు తెరవంగానే పాపాలన్నీ ఉరుక్కుంటూ బయటికి వెళ్ళిపోతాయి. మా అనంగానే కొత్త పాపాలేవి లోపలికి పోకుండా ఉంటాయి. అందుకని రామ 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 అంటుంటే
పాపాలు పోతాయి, కొత్త పాపాలు రాకుండా ఉంటాయి. నారాయణ మంత్రములో రా అనేటటువంటి మంత్రం జీవం. నారాయణ మంత్రంలో ఏది జీవం? రా. రా తీసేసాము నాయనాయ, లేనివాడే అయిపోతాడు. నమశివాయ మా జీవం, మా తీసేశారనుకో నశివాయ, శివుడు లేడు. కాబట్టి నారాయణ మంత్రంలో రా, నమశివాయలో మా, ఈ రెండూ తీసుకొస్తే రామ. శివుడికి విష్ణుమూర్తికి ఇరువురికి జీవమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది రాముడు. అందుకనే శివకేశవ భేదం చూడకూడదు. శివుడు ఎక్కువ, విష్ణుమూర్తి తక్కువ, విష్ణువు ఎక్కువ, శివుడు తక్కువ అని ఆలోచించే ప్రతివాడు భయంకరమైనటువంటి నరకాదుల్ని పొందుతాడు. వాళ్ళిరువురికి అభేదం. కాబట్టి లేని భేదాన్ని మనం ఎప్పుడూ కల్పించకూడదు. ఎప్పుడు నిరంతరము పరమేశ్వరుడు ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? విష్ణుమూర్తి ఏం చేస్తాడు? చేతులారంగ శివుని పూజింపరేని. అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళండి, ఆయన చెయ్యి ఇలా ఉంటుంది, ఆయన చేతిలో నుంచి కింద శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి ఎప్పుడు అర్చన చేస్తాడు. చేతులారంగ శివుని పూజింపరేని. ఎప్పుడు శివద్వేషం పనికిరాదు. రామచంద్రమూర్తి యుద్ధం చేసి రావణాసురుణ్ణి చంపిన తర్వాత వచ్చి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసి ఆ శివలింగ ప్రతిష్ఠ చేసి ఆయనే అభిషేకం చేశాడు. చేతులారంగ శివుని పూజింపరేని. మరి ఈ పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడయ్యా? నోరు నొవ్వంగా హరికీర్తి నుడువరేని. శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అంటుంటాడు శివుడు ఎప్పుడు. నిరంతర రామనామ నిర్నిద్రుడు రుద్రుడు అనేది అందుకే. కాబట్టి చేతులారంగ శివుని పూజింపరేని, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువరేని, దయయు సత్యము లోనుగా దలుపరేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. తల్లి కడుపు నొప్పి తెప్పించడానికి కాకపోతే వాక్కుతోటి విష్ణువుని, కర్మేంద్రియాలతోటి పరమేశ్వరుణ్ణి, మనస్సుతోటి దయా సత్యము అనే పరబ్రహ్మతత్వాన్ని పట్టుకోనటువంటి వాడు తల్లి కడుపు నొప్పి తెప్పించడానికి తప్ప వాడు పుట్టి వృధా అని చెప్తారు. కాబట్టి ఎప్పుడూ భగవన్ నామస్మరణ చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. అదే రక్షిస్తుంది, ఇంకేది రక్షించదు అని చెబుతూ పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించారు. నాయన నువ్వే పట్టభద్రుడు అన్నారు. వెంటనే వెళ్ళాడు. ఇక వ్రతానికి సిద్ధం చేయించండి అన్నారు. వ్రతం అక్కడ సిద్ధమవుతోంది. మంధర వచ్చింది. మంధర అనేటటువంటి ఆమె పద్మపురాణంలో దేవతలచే పంపించబడ్డటువంటి దుందుభి అనేటటువంటి అప్సరస. ఈ అప్సరస ఏం చేసిందయ్యా అంటే రామ కార్యం, దేవతల కార్యము రావణాసురుడు చావడం. దేవకార్యం పూర్తవ్వాలంటే ఈయన రాజ్యం తీసుకొని ఇక్కడ కూర్చుంటే పన్ను కావు కదా. అందుకని ఆ అప్సరస ఆ విధంగా ఈమె దగ్గరకు వచ్చి కైకేయి మనస్సు మార్చాలి అని ప్రయత్నం చేసింది. కైకేయి ఆనందపడుతోంది. వ్రతానికి సిద్ధమైంది. ఊర్లో అన్ని తోరణాలు కట్టారు. ఎక్కడ చూసినా మంచి పెద్ద పెద్ద హోర్డింగులు, బోర్డింగులు, రకరకాలైనటువంటి బ్రహ్మాండమైనటువంటి దండలు, మాలలు, వేదికలు అన్ని ఏర్పాటు చేశారు. అసలు దేదీప్యమానంగా వెలిగిపోతోంది అయోధ్య నగరం. పురవీధుల్లో ఎక్కడ చూసినా వెలుతురు కాగడాలతో నిండిపోయి ఉంది. అంత వెలుగుతోటి సుసంపన్నంగా ఉంది. అందరూ పండగ చేసుకుంటున్నారు. అప్పుడు కైక ఆనందపడుతూ మందర రాగానే మందరకి చెప్పింది, మందర చూసావా ఎంత అదృష్టమో, రామచంద్రమూర్తికి అద్భుతంగా పట్టాభిషేకం చేయబోతున్నారు అనేటప్పటికీ మందర అన్నీ విని, నీ మొహంలాగా ఉంది నీ తెలివితేటలు, ఏడ్చినట్టు ఉన్నాయి. ఇప్పుడు రేపు పొద్దున రాముడు రాజయ్యాడనుకో, భరతుడు సవతి కొడుకు కదా, సవతి కొడుకుని అన్యాయం చేయడానికి ఏమైనా చెయ్యొచ్చు కదా. కొడుకు మీద వాత్సల్యాన్ని తీసుకొచ్చి పెట్టింది. పెట్టంగానే ఏ తల్లి మనస్సైనా కొంచెం పక్కకి చెదురుతుంది. ఎందుకు? కొడుకు తర్వాతే ఏదైనా ఈ సృష్టిలో. అదొక మాట చెప్పింది. రెండో మాట ఏం చెప్పిందయ్యా అంటే, ఇది పక్కన పెట్టు, రామచంద్రమూర్తి ఉండగా భరతుడు కాదు, భరతుడి సంతానం కాదు, వీళ్ళంతా సామాన్యులైపోతారు. ఇక నీకు రాచరికానికి సంబంధం లేకుండా పోతుంది. రాజమాత అనేటటువంటి హోదా నీకు ఉండదు. నీతో పాటే ఉన్నటువంటి నీ సవతి నిన్ను వేధించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు నీకు బలం ఉంది కాబట్టి ఏం మాట్లాడట్లేదు. నీ సవతి నిన్ను వేధిస్తే ఎవడికి చెప్పుకుంటావు అని ఆడవాళ్ళు ఎక్కడ
వ్యామోహానికి గురవుతారో ఆ మాటలన్నీ దేవకార్యం చేయడం కోసం ఈ మంథర వచ్చి చెవులో చెప్పింది. అప్పటిదాకా లేనటువంటి అనుమానం, ఆడవాళ్ళకి అనుమానం చాలా తొందరగా వస్తుంది. భయంకరమైనటువంటి కలికాలం ఇది, మామూలు కాలం కాదు. ఎంత కలికాలం అయ్యా అంటే మొగుడొచ్చి పెళ్ళాంతో చెప్పాడట, ఏమే ఇన్సూరెన్స్ కట్టాను, ఆమె ఏదో పని చేసుకుంటోంది పాపం, ఏదో పరధ్యాసలో ఆమె ఉంది, ఏమే ఇన్సూరెన్స్ కట్టాను, నాకేమైనా అయితే నీకు ₹1,00,00,000 వస్తాయి అని చెప్తే ఆమె ఏదో పరధ్యాసలో ఉండి నాకు అంత అదృష్టం కూడాను అని జుట్టు కప్పుకొని పక్కకి వెళ్ళిపోయిందట. అలాంటి కలికాలం ఇది. నాకు అంత అదృష్టం కూడాను అంటే నువ్వు చచ్చేవాడుగా, నువ్వు చస్తే కదా నాకు వచ్చేది, నువ్వు చావలే పో అనేటటువంటి రోజులు. పాపం తల్లి, కొడుకు, తండ్రి ముగ్గురు చంద్రభాగా నది దగ్గరికి వెళ్ళారట. ఆ చంద్రభాగా నది పాపం అప్పుడే డ్యామ్ తెరిచారు, కాస్త చక్కగా ప్రవాహం వస్తోంది. వస్తుంటే ఈ కొడుకు తండ్రి ఇద్దరు నీళ్లల్లో ఈత కొడుతున్నారు చంద్రభాగలో. ఈత కొడుతూ కొంచెం దూరం దాకా వెళ్ళారట. ఈ ఒడ్డు మీద ఉన్న తల్లి కొడుకుతోటి, అరే ఏమిటి లోపలికి వెళ్తున్నావు వెధవా, బయటికి రా అని పిలిచింది. కొడుకు ఈత కొట్టుకుంటూ బయటికి వచ్చాడు. అదేంటి అమ్మా, నాన్న కంటే నేను బాగా ఈత కొడతా కదే, నాన్నని పిలవలేదు, నన్ను మాత్రమే పిలిచావు, ఇది తప్పు కాదా అమ్మా అని అడిగాడు. అడిగితే ఆ తల్లి మహాసాధ్వి ఆమంది, ఛీ నీకు మీ నాన్నకి సామ్యమా, మీ నాన్న ఎక్కడా, నువ్వెక్కడా, మీ నాన్నకి ₹1,00,00,000 ఇస్తుంది, నీకేముంది రారా అని పిలిచేటటువంటి కలికాలం ఇది. ఇలాంటి కలికాలంలో, ఇంత భయంకరమైనటువంటి కలి తిరుగుతున్నటువంటి రోజులలో ఇక్కడ కూర్చొని మనం రామాయణం చెప్పుకుంటున్నాము అంటే ఇంకా ఎక్కడో ధర్మము అనేటటువంటిది నడుస్తూ ఉంది అని దాని అర్థం. ఇంతమంది వచ్చి కూర్చొని వింటున్నారు అంటే. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ రామాయణం చెప్పేటప్పుడే నా మీద బాధ్యత ఏమిటయ్యా అంటే మధ్య మధ్యలో మీతోటి భగవన్నామాన్ని అనిపించడం. మీరు చేసినటువంటి పాపము నాతో పాటుగా పోవాలి. కాబట్టి చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ 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 సీతా రామ రఘురామ, రామ 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 సీతా రామ రఘురామ, రఘుకుల నందన దానవ భంజన రామ రఘురామ, बोलो राम 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 सीता राम रघुराम, रघुकुल नंदन दानव भंजन राम रघुराम. అందరూ చెప్పండి అమ్మా. చాలా అద్భుతమైనటువంటిది, చాలా అద్భుతమైనటువంటి రామనామాన్ని ఎప్పుడూ చెబుతూ ఉండండి, మర్చిపోవద్దు. ఇంట్లో ఉన్నాం, వేరే పనిలో ఉన్నాం, ఇంకో పనిలో ఉన్నాము, ఇతరమైనటువంటి దాంట్లో ఉన్నాము అనే భ్రమతోటి మాత్రం రామనామాన్ని వదిలిపెట్టకండి. గాలి ఆడితే పుట్టాడు అన్నారు, గాలి ఆగితే పోయాడు అన్నారు. గాలి ఆడితే పుట్టాడు, గాలి ఆగితే పోయాడు. గాలి ఆగేలోపే ఎవడి నోట్లోంచి శబ్దం వస్తుందో వాడల్లా రామనామం చెప్పలేదు అంటే తర్వాత వాడు అరుస్తాడు. రామనామం చెప్పిన వాడు శరీరం వదిలిపెట్టాక అరవడు. రామనామము చెప్పని వాడు శరీరం వదిలిపెట్టాక అరుస్తాడటమ్మా. ఎలా అరుస్తాడయ్యా అంటే ఆ యమదూతలు వచ్చి చచ్చేట్టు కొడుతూ ఉంటే అప్పుడే నేను చేసుంటే బాగుండేదే, అయ్యో నేను చెయ్యలేదే, రామనామాన్ని నేను అనలేకపోయానే అని బాధపడుతూ అరుస్తూ ఏడుస్తుంటాడు. అప్పుడు అరిచింది ఉత్తమమా, ఇప్పుడు అరిచింది ఉత్తమమా? తెలివి గలవాడు ఇప్పుడే అరుస్తాడు, తెలివి తక్కువ వాడు అప్పుడు అరుస్తాడు.
కాబట్టి కొద్దిపాటి సమయం గనక మనం భగవంతుడి కోసం కొంచెం సమయం పెట్టుకొని రామనామాన్ని జపిస్తే ప్రతిరోజు ప్రతినిత్యము కాసేపైనా కూర్చొని రామనామాన్ని చేస్తూ ఉండండి. రామనామానికి అంటు లేదు, సొంటు లేదు, ఏమీ లేదు. ఏ స్థితిలో ఉన్నా మనస్సులో రామనామాన్ని చేసుకోవచ్చు. అయ్యా స్నానం చేసి అనాలా, స్నానం చేయకుండా అనాలా, ఇది బీజాక్షరం కాదు. కానీ బీజాక్షరాల కంటే ఎక్కువగా తరింపజేయగలిగేటటువంటి మహామంత్రం ఇది. కాబట్టి దీన్ని మించినటువంటి మంత్రం లేదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ నామాన్ని మాత్రం వదిలిపెట్టద్దమ్మా. ఇన్నిసార్లు చెప్తున్నాడు, వీడికి ఏం పని పాట లేదా? ఒకసారి చెప్తే మా సోలాపూర్ ప్రజలకు అర్థం కాదని వీడికి ఏమైనా అమాయకత్వమా అంటే, కాదమ్మా, నామము చేయమని ఇన్నిసార్లు చెప్తోంది మీకు కాదు, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నాకు. మీరందరూ జ్ఞానులే, కానీ నాకు నేను గుర్తు చేసుకోవాలి కదా మర్చిపోకుండా. నేను కొంచెం తక్కువ స్థాయి స్టూడెంట్ని కాబట్టి అన్నీ తెలిసి మీరు కింద కూర్చున్నారు, ఏమీ తెలియకపోయినా ఈ వేదిక ఎక్కి నేను కూర్చున్నా. ఎలా అయ్యా అంటే, నిన్న వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారైనా కార్పొరేటర్ గారైనా ₹1,00,00,000 పెట్టి కారు కొన్నా డ్రైవరే ముందు కూర్చుంటాడు, ఓనర్ ఎప్పుడు వెనకే కూర్చుంటాడు. అన్నీ తెలిసి మీరు ముందు కూర్చున్నారు, ఏమీ తెలియకపోయినా ఆనందంగా తృప్తిగా పైన కూర్చున్నా. ఎప్పుడూ నామాన్ని మర్చిపోకుండా ఉండాలి. ఈ నామము అనేటటువంటి దాన్ని స్మరించుకుంటూ ఉండాలి. ఈ నామముతో తరిస్తూ ఉండాలి మనమందరం కూడా. కాబట్టి ఇది చెప్పినటువంటిది, ఈ మంత్రం నేను చెప్పింది కాదమ్మా. నేను ఒక ఉత్తరం ముక్క లాంటి వాడిని. నేను ఎవరిని? ఓ ఉత్తరం ముక్క లాంటి వాడిని. ఈ మంత్రం చెప్పింది ఎవరు? అనంత శ్రీ విభూషితులు, శ్రీ జగద్గురువులు, దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు. ఎవరు తెలుగు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా జగద్గురువులు ఎవరయ్యా? ఎవరెవరు కన్నడం మాట్లాడతారో, ఎవరు తమిళం మాట్లాడతారో, ఎవరు కేరళం మలయాళం మాట్లాడతారో ఆ ప్రాంతాలన్నిటికీ జగద్గురువు. మనందరికీ గురువు ఎవరంటే ఎవరని చెప్పాలి? శృంగేరి జగద్గురువులు. దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ తెలుగులో మాట్లాడే అందరికీ గురువు ఎవరు? శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు. ఇది శాసనంగా చెప్పబడ్డది. ఎవరైతే పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని పాండురంగడి దగ్గరకు వచ్చి పాండురంగడి గురించినటువంటి తొలి కీర్తన భజన ఇవాళ మనం చెప్పగలుగుతున్నామో ఆ మంత్రాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. ఆ ఆదిశంకర్లు శాసనం చేశారు, వీళ్ళందరికీ గురువు ఆ పీఠము శృంగేరి పీఠం మీద కూర్చున్న వాళ్ళే గురువు అని. కాబట్టి మనందరికీ గురువు ఎవరయ్యా అంటే ఆయనే గురువు. కాబట్టి అలాంటి గురువులని స్మరించుకోండి. ఆ గురువులు ఇచ్చారు ఈ మంత్రం. ఆ రోజు చక్కగా దీపారాధన చేసుకుందాం, ప్రతిష్ఠ సమయంలో దీపారాధన చేసుకుందాం. ఎల్లుండి సాయంత్రము చక్కగా మళ్ళీ దీపారాధన చేసి అనేకమైనటువంటి టపాసుల్ని పేలుద్దాం. ఢామ్ అని చప్పుడు వస్తుంది. నా అయోధ్య రామాలయం సంబంధించినటువంటి ఒక ఇటుకని పీకిన వాడు ఎవడో ఉన్నాడే, వాడు చచ్చాడు ఈ ఢామ్ తోటి. ఆ పక్కన ఇంకో ఢామ్ అని చప్పుడు వస్తుంది. అదిగో దాన్ని ఆపిన ఈ మూర్ఖుడు చచ్చాడు అని వాళ్ళందరూ చచ్చాక మళ్ళీ రామాలయం తిరిగి వస్తోంది, నా రాముడు తిరిగి పునఃప్రతిష్ఠితుడవుతున్నాడు అని ఆనందంగా మనం అందరం టపాసులు పేల్చుకుందాం. మోడీ గారు మనందరికీ సందేశం ఇచ్చారు, చక్కగా రాముణ్ణి పెట్టండి, బ్రహ్మాండంగా టపాసులు పేల్చండి అన్నారా లేదా? అందరం పేలుద్దాం. ఇదే అనంత శ్రీ విభూషితులైనటువంటి దక్షిణాంనాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులైన విధుశేఖర భారతీ స్వామి వారు కూడా చెప్పి దాంతో పాటు ఈ మంత్రాన్ని కూడా చేయమన్నారు. ఏ మంత్రము? శ్రీరామ జయ రామ జయ జయ రామ అనండి ఒక్కసారి. ఇదెందుకు చెప్తున్నారండి ఇప్పుడు అంటే, మంథర వచ్చి చెప్పిన తర్వాత నా రాముడు వనాలకు వెళ్తున్నాడు అంటే ఒక్కసారి మనం అందరం రామనామం చేసుకుంటే ఆ దోషం పోతుంది కదండి. గురువుల పేర్లు, పెద్దల పేర్లు, మహాత్ముల పేర్లు ఎవరివైనా తలుచుకున్నప్పుడు చెవు పట్టుకోవాలి అనేది శాస్త్రం. పెద్దల పేరు చెప్పినప్పుడు కూడా చెవులు పట్టుకోవాలి. తర్వాత ఈ ప్రాంతంలో చాలా గొప్ప అలవాటు ఒకటి చూశాను, పెద్దలు ఎవరైనా కనిపిస్తే కాళ్ళకి దండం పెట్టడం. కానీ ఇందులోనే ఒక దుర్గుణం కూడా చూశాను, చాలామంది ఒక చేత్తోటి దండం పెడుతూ ఉన్నారు. ఎప్పుడూ పెద్దలకి ఒక చేత్తోటి నమస్కారం చేయకూడదు. ధర్మశాస్త్రం చెప్తుంది ఏకహస్తాభివాదం ఆయుక్షీణం.
ఒక చేతితోటి దండం పెడితే ఆయుక్షీణమట. రెండు చేతుల్ని తీసుకొని వెళ్తేనే ఆ ముందర ఉన్నటువంటి శక్తిని మనం గ్రోలగలుగుతాం. అందుకని పెద్దలు కనిపించినప్పుడు రెండు చేతులతో నమస్కారం చేయటము అనేటటువంటి సంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు అని చెబుతూ మనకి స్వామివారు ఇచ్చినటువంటి మంత్రాన్ని నేను ఒక ఉత్తరం ముక్కలాగా మీకు అందించాను. మీరందరూ కూడా జగద్గురువులే మీకు ఈ మంత్రాన్ని చెప్పినట్టుగా భావించి మర్చిపోకుండా ఈ నామాన్ని ప్రతిష్ట జరిగేటటువంటి సమయంలో అప్పటిదాకా ఎవరు ఎంత చేయగలరో అంత చేయండి. ఈ మధ్యలో మరి ఎల్లుండి నేనుండను కదా, నాకు కూడా స్వార్థం ఉంటుంది కదా. మా ఊళ్ళో నేను చక్కగా రథం మీద విగ్రహాలు పెట్టుకొని ఊరేగించి బ్రహ్మాండంగా అంతా తిరిగి మా టీవీ ఛానల్స్లో అన్నిట్లో కనిపించి గుడివాడ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 3000 మంది నుంచి 5000 మంది జనము నిండి ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడ టపాసులు గేల్చి అక్కడ ఉపన్యాసం చెప్పి అక్కడ ఆనందించబోతున్నా. కానీ ఓ లోటు ఉంటుంది, అయ్యో షోలాపూర్లో ఇది నేను చూడలేదే అనే లోటు నాకు ఉంటుంది కదమ్మా. కాబట్టి దయ ఉంచి నేను మీ అందరినీ ఈ 3 రోజులు ఉపన్యాసం చెప్పినప్పుడు ఏదో కోరిక కోరే భాగ్యం నాకు కూడా ఉంటుంది కదా. గురువుకి ఓ దక్షిణ ఇవ్వాలి. ఉపన్యాసం చెప్పినటువంటి వాడికి దక్షిణ ఇవ్వకుండా గనక మీరు ఉపన్యాసం వింటే దానికి ఒక కథ ఉంది, మళ్ళీ అది చెప్తే భయపడతారు. కాబట్టి పెద్ద కథ అది. ఏమండి, ఏకచక్రపురంలో బకాసురుడు ఆ ఊరు మీదే పడి ఎందుకు తిన్నాడండి జనాన్ని? ఇన్ని ఊళ్ళు ఉన్నాయి కదా, వేరే ఊళ్ళో తినచ్చు కదా అంటే పాపం బకాసురుడు పూర్వజన్మలో ఈ పండితుడట, మహాపండితుడు. ఈ పండితుడు ఏం చేశాడయ్యా, సంవత్సరం పాటు ఆ ఊళ్ళో చక్కగా భారతాన్ని రామాయణాన్ని చెప్పాడట, పురాణాలు చెప్పాడట. ఈ పురాణాలన్నీ విన్నారు కానీ ఎవరు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆకలితోటి చచ్చిపోయాడు. గురుదక్షిణ ఇవ్వలేదు, చచ్చిపోయాడు. చచ్చిపోయినటువంటి వాడు ఆకలితో ఆత్మహత్యలాగా పోయాడు. కాబట్టి బ్రహ్మరాక్షసుడై ఆ ఊరి మీదే పడి వాళ్ళని తింటం మొదలుపెట్టాడయ్యా అని చెప్పారు. కాబట్టి నాకు గురుదక్షిణ అంటే డబ్బులు వద్దు, నేను మీ నుంచి డబ్బేమి ఆశించట్లా, 5 పైసలు కూడా. మరి నాకు కూడా గురుదక్షిణ ఇవ్వాలి కదా. అది ఏమిటయ్యా అంటే, రేపు సాయంత్రం అందరూ ఇళ్ల నుంచి ఒక దీపాలు తీసుకొని వచ్చి చిన్న హారతి పెట్టుకొని చక్కగా అందులో మా పంచపాళి పెట్టుకొని కుంకుమ, పసుపు, గంధము, చక్కగా అక్షతలు ఇవి పెట్టుకొని సాయంత్రం ఇక్కడికి వచ్చి ఆడవాళ్లే ఇవ్వాలి, మగవాడు హారతి ఇవ్వకూడదు అని దయ ఉంచి అనుకోకండి. నేను చెప్పిన కథ విన్న ప్రతి ఒక్కళ్ళు హారతి ఇవ్వాల్సిందే. అర్థమైందమ్మా? అందరూ హారతి తెచ్చుకొని, అదిగో అక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఉన్నాడే, ఈ రాముడికి రేపు నువ్వు ప్రతిష్ట కాబోతున్నావు కదయ్యా, మా ఊళ్ళో తొందరపడి ఒక కోయిల ముందే కూర్చింది, నువ్వు వస్తున్నావని వాళ్లే దీపం పండగ చేసుకుంటున్నావయ్యా, మేము ప్రపంచం అందరికంటే ఒక అడుగు ముందున్నాము అని చెప్పి మనము రేపు సాయంత్రం ఉత్సవం చేసుకున్నాం, ఎల్లుండి సాయంత్రం కూడా ఉత్సవం చేసుకున్నాం. ఒక దీపాల మాలలాగా. దీపావళి అంటే దీపావళి ఒక్కరోజే దీపావళి కాదు, వెనక రోజు నరక చతుర్దశి ఉంటుంది, దీపావళి ఉంటుంది, మళ్ళీ దీపావళి మరుసటి రోజే గోవర్ధనోత్సవం ఉంటుంది, నరక చతుర్దశికి వెనకాల ధన్తేరస్ ధనత్రయోదశి ఉంటుంది. కాబట్టి అది పండగ వరుసగా ఎలా ఉంటుందో మరి రాముడు వస్తున్నప్పుడు వచ్చే దీపావళి కూడా ఆ ఒక్కరోజు చేస్తే గొప్పతనం ఏమిటండి? ఇవాళ ఇక్కడ 5 దీపాలు పెడతాం, ఇవాళ ధన్తేరస్, రేపు నరక చతుర్దశి, ఎల్లుండి దీపావళి, రాముడి ప్రతిష్ట. ఎల్లుండి ప్రతిష్ట అయిన తర్వాత అవతల ఎల్లుండి నైవేద్యం పెట్టి ఇంకోసారి చేసి 5 రోజుల దీపావళి పండగని దిగ్విజయంగా మనం అందరం చేసుకుందాం. భలే మొహమాటస్తులే. ఇక్కడ కొంతమందికే కాస్త ధైర్యం ఉంది గట్టిగా చప్పట్లు కొట్టడానికి. గట్టిగా మొహమాటం ఎందుకమ్మా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆగకుండా అరుస్తున్న వాడిని నేను. కాసేపు లేపు చప్పట్లు కొట్టలేరమ్మా. నేను ఇంతసేపు గొంతు దించుకొని అరుస్తుంటే మీరు చప్పట్లు కొడితే 1 నిమిషం నాకు గ్యాప్ వస్తుంది కదా, నా గొంతుకు రెస్ట్ ఇచ్చిన పుణ్యం మీకు వస్తుంది కదా. గట్టిగా జై శ్రీరామ్ అని చెబుతూ చక్కగా మనం అందరం రేపు దీపాలు తీసుకొచ్చుకుందాం, ముందుగా చేసుకుందాం. పసిపిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వృద్ధులు, ఏం తేడా లేదమ్మా. మనిషి పుట్టావా, గాలి పీలుస్తున్నావా, దీపారాధన తెచ్చుకో, వెలిగించుకో.
నీ మీద నీకు అనుమానం ఉందా, దీపం తెచ్చుకో. జడమైతే దీపం వద్దు, చైతన్యం అయితే దీపం తెచ్చుకుందాం అని చెబుతూ చక్కటి కార్యక్రమం. అందరూ చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఉండండి. గురువు గారు ఈరోజు చాలా ఆనందంగా అందరినీ సంతోషంగా చైతన్యవంతులు చేశారా అనడం చాలా ముఖ్య ఉద్దేశం. అందరినీ చైతన్యవంతులుగా తీర్చిదిద్దారు ఈరోజు. వాళ్ళు మాటలు వినడానికి నామం ఆపుతున్నారమ్మా. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆపేద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. ఆగకుండా గట్టిగా శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ రోజు ఇప్పుడు గురువు గారిని సత్కరించడానికి స్వస్తిక్ ప్రతిష్టాన్
కాస్త గ్యాప్ ఇచ్చా, సందు దొరికితే పారిపోతున్నారుగా. ఏమ్మా బ్రహ్మాండంగా. ఎందుకంటే చెప్పి 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 బాగా వేడి చేస్తుంది. వేడి చేసిన వాడికి ఏమవుతుంది, ఒక మైకు 2 మైకుల్లాగా, ఒక్క ప్రేక్షకుడు 2 ప్రేక్షకుల్లాగా, ఒక్క వాటర్ బాటిల్ 2 బాటిల్స్ లాగా, ఏ ఒకటి 2 కనిపిస్తున్నాయి. ఎందుకు వరుస పెట్టి నేను బాగా అన్ని చోట్ల ఉపన్యాసాలు చెప్పి రావడంతో సరే ఎందుకైనా మంచిది కాస్త డాక్టర్కి చూపించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఆగకుండా ఉపన్యాసాలు బిజీ హడావిడి మొత్తం చెప్పడం, కాస్త గొంతు కూడా పోయింది, గ్యాప్ ఇద్దాము, ఒక్కోటి 2 కనిపిస్తున్నాయి. నేను ఆగా. డాక్టర్ దగ్గరికి పోతే ఆ డాక్టర్ నాకంటే బిజీగా ఉన్నాడు. గంటన్నర సేపు పేషెంట్లను చూశాక నా టర్న్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి పోయి కూర్చున్నా. ఆ డాక్టర్ దగ్గరికి పోగానే, అయ్యా నాకు బాగా వేడి చేసింది, ఒక మైకు 2 మైకులుగా, ఒక ప్రేక్షకుడు 2 ప్రేక్షకులుగా, ఒక మైక్ ఆపరేట్ చేసే ఆయన 2 మైక్ ఆపరేట్ చేసేవాళ్ళలా, ఒక కెమెరా 2 కెమెరాలుగా కనిపిస్తోంది, కొంచెం ఏదైనా మందిస్తారా అంటే ఆయన నాకంటే బిజీ కదా, ఈ ఒక్క విషయం చెప్పడానికి 4 వచ్చారా అన్నాడు. వెళ్ళింది నేను ఒకడినే. అంటే ఎలా ఉంటుందయ్యా అంటే, నాకే వేడి చేసి నేను ఎప్పుడు ఆపుదామా అని పైన కూర్చొని నేను ఆలోచిస్తే నాకంటే వేడి చేసి ముందెళ్దామని మీరు చూస్తున్నారు ఏమా. కాబట్టి చక్కగా మందర వచ్చి రకరకాల బోధలు చేసింది. ఈ బోధలు చేసేటప్పటికీ ఆమె మనస్సు మారింది. దశరథుడికి ఆవిడ అలకపాన్పు దగ్గరికి వెళ్ళింది. దశరథుడికి పిలుపు వెళ్ళింది. గట్టిగా ఆవిడ ఒకటే అడిగింది, అయ్యా దశరథ, నాకు ఒకప్పుడు 2 వరాలు ఇస్తాను అని చెప్పావు, ఆ 2 వరాలు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది, అడుగు నీకేం కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇచ్చిన మాట తప్పకూడదు కదా, తప్పవు కదా, అది మా వంశములోనే లేదు. సరే, మొదటిది ఏమిటయ్యా, రామచంద్రమూర్తిని 14 ఏళ్ళు వనవాసానికి పంపించాడు. అలాగే భరతుణ్ణి ఈ అయోధ్యకి పట్టాభిషిక్తుణ్ణి చేయాలి అని 2 కోరింది. దీనికంటే నా ప్రాణాలు కోరినా సరిపోయేది, నా ప్రాణాలు కోరినా సరిపోయేది, ఇంత దారుణమైన కోరిక కోరుతావా? దీనికి అనేక కారణాలు ఉన్నాయండి. ఆయనకి ఇచ్చినటువంటి ముని శాపాలు ఉన్నాయి. ఆ ముని శాప ప్రభావం వల్ల ఆఖరి క్షణంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల దగ్గర ఉండే శ్రవణ కుమారుణ్ణి బాణముతోటి కొట్టడం వల్ల ఆ పాపము నిమిత్తము నీ చివర మరణావస్థలో నీ పుత్రుడు నీ దగ్గర ఉండడు అని ఓ మాట ఉంది. అలాగే పరశురాముడు మొత్తము భూమి మీద ఉన్న రాజులందరినీ చంపుదాం అనుకున్నాడు. మరి అందరినీ చంపుదాం అనుకున్నప్పుడు దశరథుడు 60,000 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు, ఆయన కూడా రాజే కదా, ఆయన్ని ఎందుకు చంపలేదండి అనే ప్రశ్న రావచ్చు. పరశురాముడికి ఒక ప్రతిజ్ఞ ఉంది, ఎవడికి పెళ్ళవుతుందో పెళ్ళై 16 రోజుల పండగ పూర్తి కాదో వాడిని ఒక్కడిని చంపడట. పరశురాముడు యుద్ధం చేయడానికి రావడం, ఈయన ఎవరో ఒకదాన్ని చూసుకోవడం, పెళ్లి చేసుకునేవాడట దశరథుడు. అట్లా 360 మంది పైన పెళ్లిళ్ళు చేసుకున్నాడు. వెంటనే ఇక 366సారి పరశురాముడు వచ్చి, అరే ఇక నేను నిన్ను చంపక్కర్లేదురా, నువ్వు కట్టుకున్న 365లో ఎవరితో అయితే నిన్ను చంపుతుంది పో అన్నాడు. అన్నట్టుగానే ఆయన అన్నంత పని ఇక్కడ జరిగింది. వెంటనే ఆమె హతాశుడైపోయాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం రామచంద్రమూర్తి దాకా చేరింది మంత్రుల ద్వారా. అప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం అన్నప్పుడు ఎలా నవ్వాడో అప్పుడు కూడా అలాగే చిరుమందహాసం పెట్టి ఆ కట్టిన వల్కలాలతో ఆ కౌసల్య దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆయన బయలుదేరి చిత్రకూటానికి వెళ్ళడానికి ప్రయాణం మొదలుపెట్టాడు. కథలో ఇంకా చాలా ఘట్టాలు ఉంటాయి, కానీ 3 రోజుల్లో చెప్పుకుంటూ వెళ్ళటం అంటే రామ కథ అని రాసేశారు అందులో. రామ్ కథ అంటే రామ్ కథ చెప్పాల్సిందే నేను. కాబట్టి రామకథలో రావాలి అంటే స్థాళీపులాకంగా అటు అటు చెప్పుకుంటూ అడుగులు వేసుకుంటూ మనం అందరం ముందరికి వెళ్దాము. చక్కగా ఆ అమ్మవారు వెళ్ళిపోవడానికి అన్ని సిద్ధమైనాయి. బల్కలాలు కట్టుకున్నాడు రామచంద్రమూర్తి, ధనస్సు తీసుకున్నాడు, ఒక్కడే వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. వెంటనే సీతా అమ్మవారు ఉండి
ఏమిటయ్యా ఏంటనుకుంటున్నావు? మా నాన్న నీకు ఆ రోజు చెప్పాడు కదా, ఛాయేవానుగ తాతవా, ఛాయలాగా నీ వెంటే నేను ఉంటాను అని చెప్పాడు కదా. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోదామని నువ్వు ఎలా అనుకుంటున్నావు? లేదు, నువ్వు సుఖంగా అయోధ్యలో అయినా ఉండు, లేదా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అక్కడైనా ఉండు అంటే ఆమెకు ఒళ్ళు మండి, ఇదేమైనా నాటకాల్లో నటుడు పెళ్ళాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం, నటరైపోగానే పెళ్ళాన్ని వదిలిపెట్టి వాడింటికి వాడు నటించిన అమ్మాయి నటించిన దగ్గరికి వెళ్ళిపోతుంది కదా, అట్లా వదిలిపెట్టడం అనుకుంటున్నావా? మా నాన్న జనకుడికి జామాత స్త్రీయౌ పురుష విగ్రహ, మగవాడి రూపంలో ఉన్న ఆడపిల్లని తీసుకొచ్చి నాకు పెళ్లి చేశాడు అంది. ఎంత పెద్ద మాట అండి! స్త్రీయౌ పురుష విగ్రహ, నువ్వు ఆడా మగవాడి అయి ఉండి పెళ్ళాన్ని వదిలిపెట్టిపోతా అంటావేమిటి? నువ్వే కష్టపడితే నేను అదే. పాపం పిచ్చి తల్లి సీతాదేవి అమాయకురాలు కాబట్టి నువ్వు ఎటుపోతే అటు వస్తాను అని ఉంది. అదే ఇప్పుడైతే నాటి సీతమ్మగా ఉన్న నాథుడి విడువ కడవికింబయనించెను, అంతేగాని నేటి సీతమ్మ అయినచో నీవే బొమ్ము నేను మా అమ్మగారింట నిలుతున్నదే. నేటి సీతమ్మ అయితే ఏముంటుంది? సుఖంగా ఉన్నప్పుడు నేను ఉంటాను. ఇప్పుడు పెళ్లి సంబంధాలు కూడా అంతే ఉన్నాయమ్మా. పెళ్లి కాకముందే మీ ఆస్తి కాగితాలు మాకు తెచ్చి చూపించండి, అప్పులు ఏమన్నా ఉన్నాయో లేవో చూస్తాం, ఇంకా ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయో లేవో. అత్తామామ ఉంటారా? అత్తామామ ఉంటే పిల్లనియ్యం, అత్తామామ ఉంటే పిల్లనియ్యం అంటున్నారమ్మా ఇప్పుడు. అబ్బో పెద్ద ఫ్యాషన్ ఇప్పుడు అత్తామామ ఉంటే పిల్లనివ్వడం. అరే పిచ్చివాడా, మీ నాన్న సంపాదించిన డబ్బు నీకు కావాలంటోంది. అత్తామామ ఉంటే ఆమె సుఖాలకు అడ్డొస్తుంది కాబట్టి వాళ్ళొద్దు నువ్వు కావాలంటుంది. రేపు ఆమె సుఖానికి నువ్వు అడ్డొచ్చావు అనుకో, వీడు కూడా పోతే బాగుండు అనుకుంటుంది. అంతకాడికి ఆ పెళ్ళి ఎందుకు? నువ్వు ఆ పెళ్లి కట్టుకుండేది ఎందుకు? అత్తమామలు అనేటటువంటిది ఒక బాధ్యత, చాలా గొప్ప విషయం. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దలైనటువంటి వాళ్ళని, తల్లిదండ్రుల్ని, అత్తగారులని చూడడం అనేటటువంటిది ఒక బాధ్యత. ఎందుకు? నువ్వు ముసల్దాని అవుతావు, నీకు సెక్యూరిటీ ఏమిటప్పుడు? నీకు కూడా సెక్యూరిటీ కావాలి కదా. పైపెచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఓ సింహం కూర్చున్నట్టు ఉంటుంది, నీ ఇష్టం వచ్చినట్టు బయట తిరగగలుగుతావు. వాళ్ళు అక్కర్లేదు అనుకుంటే నీ వృద్ధాప్యం వచ్చిన నాడు నీ పరిస్థితి దుర్లభము, దుర్మార్గము, దుర్భరంగా తయారవుతుంది. అబ్బే నేను అంతకాలం బతకనండి, నేను అంతదాకా ఉండను అని ప్రతివాడు స్టైల్గా వయసులో ఉన్నప్పుడు మాట అనేవాడు. చూస్తూ చూస్తూ చచ్చేవాడు ఎవడు కనిపించట్లా. ఆఖరికి జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ అపశ్యతి మూఢో ఉదర నిమిత్తో బహుకృత వేష. వృద్ధాప్యం వచ్చినా బతకడం కోసం ఏదో పని చేస్తూనే ఉంటాడు. అంగం గళితం, చేతులు ఇట్లా ఊగిపోతూ ఉంటాయి, అంగాలన్నీ ఇట్లా వణుకుతూ ఉంటాయి. ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం, జుట్టంతా తెల్లగా అయిపోతుంది, నోట్లో ఉన్న పళ్ళు ఊడిపోతాయి. వృద్ధోయాతి గృహీత్వా దండం, ముసలివాడై చేతిలో దండం వచ్చి ఊపుకుంటూ ఉంటాడు. స్తదపిన ముంచత్యాశాపిండం, ఇన్ని జరిగినా కూడా ఆశ అనేది ఉంటుంది. అబ్బా నాకు ఇంకా ఇది ఉంటే బాగుండు, అది వస్తే బాగుండు, నాకు ఈ శక్తి వస్తే ఈ పని చేసి ఉండేవాడిని, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. మనిషికి ఆశ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎవడు పోడు. కాబట్టి నువ్వు వయసులో ఉన్నప్పుడు అహంకరించావా, వయోమదంతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావా, నీ వృద్ధాప్యంలో ఎందుకు? మల్లె చెట్టు విత్తనాలు వేసి వేప చెట్టు రమ్మంటే వస్తుందా? వేప చెట్టు విత్తనాలు వేసి నాకు అద్భుతమైనటువంటి యాపిల్ పండు చెట్లు రావాలండి అంటే వస్తాయా? రావు. నువ్వే విత్తనాలు వేస్తావో అవే చెట్లు వస్తాయి. నీ ఆలోచన విధానం ఎలా ఉందో నీకు అలాంటి ఫలితమే జీవితంలో లభిస్తుంది. పెద్దవాళ్ళని ఆదరించకుండా, చూడకుండా దుర్మార్గంగా ఉండే ప్రతి ఒక్కళ్ళు అనుభవించి తీరుతారు. వృద్ధాప్యం వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి ఇంకొక కారణం చెప్తాను. ముసలోడు 80 ఏళ్ళు వచ్చింది, చస్తే బోధ ఇంకా ఎందుకు బతికుండడం అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడం చాలా తప్పమ్మా, చాలా తప్పు. రామచంద్రమూర్తిని చూసి నేర్చుకోవాల్సింది తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించడము. దీనికి ఒక కారణం చెప్తాను. నువ్వు నీ ఫ్రెండు
కలిసి ప్రదక్షిణం చేయడానికి వెళ్ళారు. నీ ఫ్రెండ్ 80 ప్రదక్షిణాలు పూర్తి చేసింది, నువ్వు 40 ప్రదక్షిణాలు పూర్తి చేసావు. దాని 80 ప్రదక్షిణాలు పూర్తి కాగానే అది వెళ్ళిపోతే బాగుండు అని ఎవరు అనుకోరే. తోడు ఉండాలి అని కోరుకుంటారా, కోరుకోరా? అక్కడ ఎలా కోరుకుంటున్నావో ఈ గొప్పదైనటువంటి భూమాత ఒడిలో మనమందరం కూర్చొని ఉన్నాం. 80 ఏళ్ళు వచ్చి 90 ఏళ్ళు వచ్చిన మనిషి ఉన్నాడు అంటే ఈ భూమి మీద కూర్చొని సూర్యుడి చుట్టూ వాళ్ళు 90 ప్రదక్షిణాలు పూర్తి చేశారు. పిల్ల కాకివి నువ్వు 20, 15, 30, 40 ప్రదక్షిణాలు పూర్తి చేసావు. వాళ్ళు 100 ప్రదక్షిణాలు పూర్తి చేస్తే నీకు మానసిక ధైర్యం వచ్చి నువ్వు కూడా 100 ప్రదక్షిణాలు పూర్తి చేయగలుగుతావు. ఈ భూమాత సూర్యుడి చుట్టూ నిన్ను కూడా ప్రదక్షిణాలు చేయిస్తుంది. 90 ప్రదక్షిణాలు చేసిన వాడికి వెళ్ళి నమస్కారం చేస్తే నీకు కూడా 90 ప్రదక్షిణాలు చేసే ఫలితం వస్తుంది, 100 చేసేది. అందుకని నీకంటే ఎక్కువ ప్రదక్షిణాలు చేశారు సూర్యనారాయణమూర్తి చుట్టూ వాళ్ళు. కాబట్టి బ్రాహ్మడి దగ్గరికి వెళ్తారు, మా దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తాం, అక్కడ పండితులు కూర్చొని ఉన్నారు. పండితుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే వాళ్ళు ఏమని దీవిస్తారమ్మా? శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. 100 ఏళ్ళు బతుకు. దేనికి 100 ఏళ్ళు బతకాలి? 100 ఏళ్ళు నువ్వు బతికితే 100 ప్రదక్షిణాలు సూర్యనారాయణమూర్తి చుట్టూ నువ్వు తిరుగుతావు. అందుకని అబ్బో ఆయన పోయాడు, నేను కాటికి కాళ్ళు చాచున్నా, నేను చచ్చిపోతే బాగుండు, నేను పోతే బాగుండు అనుకునే ఆలోచన కూడా ఆత్మహత్య. ఎప్పుడూ చేయకండమ్మా. 100 ప్రదక్షిణాలు సూర్యుడికి పూర్తి కావాల్సిందే, భగవన్నామం చేస్తూ చేయాల్సిందే. ఇలా రామాయణ భారత భాగవతాలని వింటూ ఆ సూర్యనారాయణమూర్తి చుట్టూ ఈ భూమాత యొక్క అనుగ్రహంతో 100 ప్రదక్షిణాలు సీతామాతని అనుగ్రహంగా చేసుకొని ఏ తల్లి తండ్రి భూమి మీద కూర్చుంటాడో వాళ్ళందరూ రామచంద్రమూర్తి రఘువంశానికి చెందినటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి రాముడి చుట్టూ 100 ప్రదక్షిణాలు చేస్తాడు ఈ రామాయణాన్ని చదువుకుంటూ అనే విషయాన్ని గుర్తుంచుకొని సీతని ఆచ్ఛాదన చేసుకొని రామ దర్శనం చేయండి. ఇది నిజమైనటువంటి కళ్యాణం, ఇదే సీతారామ కళ్యాణం అని చెబుతూ భూమాతని చూసినప్పుడల్లా సీత గుర్తు రావాలి. సూర్యనారాయణమూర్తిని ఉదయం సంధ్య సాయం సంధ్యలో చూసినప్పుడల్లా రఘువంశానికి చెందిన రామచంద్రమూర్తి గుర్తు రావాలి. ఈ సీతారాముల ఐక్యత నీ మనస్సు ద్వారా జరగాలి. ఈ మనస్సు ఎలా ఉండాలయ్యా? భూమి మీద పొద్దు తిరుగుడు పువ్వులాగా ఉండాలి. పొద్దు తిరుగుడు పువ్వు ఏం చేస్తుంది? సూర్యుడు ఎటుంటే అటు తిరుగుతుంది. సూర్యుడు సన్ఫ్లవర్ ఏం చేస్తుంది? సూర్యుడు ఎటువైపు ఉంటే అటు తిరుగుతుంది. అలా రఘువరుడి యందు రాముడు ఎటున్నాడో నా మనస్సు ఎప్పుడు అటు తిరుగుతూ ఉండుగాక అని ఎప్పుడూ మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి ఆమె వచ్చి ఒకటే మాట అంది, స్త్రీయౌ పురుష విగ్రహ అంది. అంటే సీతమ్మ అంత మాట అంటుందా అండి? తప్పు కాదు. మొగుణ్ణి పట్టుకొని నువ్వు మగవాడి రూపంలో ఉన్న ఆడదానివని తెలియక మా నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. మీ అందరికీ ఇందులో దోషం కనిపిస్తుంది. కానీ ఆ తల్లి అన్న మాట ఏమిటో తెలుసా? నువ్వు అత్తగారింట్లో ఉండు, అడవుల్లో కష్టపడతావు, లేదా నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళు, అడవుల్లో కష్టపడతావని కష్టాన్ని గురించి ఆలోచించేది ఎవరు? తల్లి. తల్లి స్త్రీ కదా. నువ్వు తల్లి మనస్సుతో ఉండవయ్యా. ఉన్నావెందుకయ్యా? భర్త మనస్సుతో ఉండు, నీతో పాటు కష్టపడేట్టు ఉండు. స్త్రీయౌ పురుష విగ్రహ. అందుకని ఆ అద్భుతమైనటువంటి మాటలో ఉన్న అర్థం ఏమిటయ్యా అంటే, నన్ను తల్లి యొక్క ఆదరణతోటి చూడకు, భర్తగా కొంచెం కాఠిన్యంగా ఉండు. కఠినత్వం ఇది అనుభవిస్తే అనుభవించింది. ఇది మేమిద్దరం కలిసి చేసే ధర్మములో సహధర్మచారి ధర్మం చేయడంలో ఆమె కూడా కష్టపడాలి అనే భావనతో చూడు. తండ్రిలాగా కూర్చొని ఇది సుఖపడాలి, ఇది ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలని ఆలోచించకయ్యా అనే మాట అక్కడ చెప్తారు మనకి. కాబట్టి చక్కగా ఆ మాటలు చెప్పేటప్పటికి చివరికి ఒప్పుకున్నాడు. లక్ష్మణుణ్ణి కూడా పంపించింది ఊర్మిళ అమ్మవారు. నేను ఇందాకే చెప్పుకున్నాం, అయోధ్య గుర్తొస్తే అరణ్యములో అరణ్యమే అయోధ్య అనుకో. అక్కడ వెళ్ళినటువంటి అరణ్యకాండంతా అయోధ్య కిందే భావించు. రాముడు ఎక్కడుంటే అదే అయోధ్య. రాముడు ఎక్కడుంటే దశరథుడు గుర్తొస్తే రాముడే దశరథుడు. సీత ఎక్కడ ఉంటే సీతమ్మ ఎక్కడ గుర్తొస్తే అక్కడే నేనున్నాను అనే విషయాన్ని గుర్తుంచుకో అనే బోధ చేసి వాళ్ళని పంపిస్తారు. వెంటనే చక్కగా ఆ ఇరువురు కూడా ముగ్గురు కలిసి ప్రశాంతంగా ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేసేటప్పుడు వెనకాల మంది అందరూ కూడా చాలా దూరం దాకా
వీళ్ళ వెంట రావడం జరిగింది. చిత్రకూట ప్రాంతానికి చేరారు. అక్కడికి వెళ్ళాక గుహుడు కనిపించాడమ్మా. ఈ గుహుడు ఎంతటి మహానుభావుడయ్యా అంటే, మనము రామాయణాలన్నీ కూడా మనం వాల్మీకి రామాయణం అవి ఇవి చదువుతాం, కానీ నామదేవ్ గారు రాశారమ్మా భావార్థ రామాయణం అని ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందో ఆ భావార్థ రామాయణం. చదువుతున్న కొద్దీ భావాలు ఉప్పొంగి 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 లోపల నుంచి వస్తాయి. ఈయన లోపలికి వెళ్ళేటప్పటికీ ఆ అద్భుతంగా కాళ్ళు కడుగుతాడు. ఎందుకు కడుగుతాడయ్యా గుహుడు, కేవటుడు ఎందుకు కడుగుతున్నాడు కాళ్ళు అంటే, నాయన ఆ వచ్చేటటువంటి మిథిలకు వెళ్లే దారిలో ఆమె కాలు తాకంగానే ఆ గౌతముడి యొక్క భార్య అయిన అహల్య రాయి స్త్రీగా మారిందట. నా పడవ ఆడదిగా మారితే నా బతుకదేనయ్యా, నా బతుకు నా పొట్ట మీద కొడతావేమో, కాళ్ళు కడిగేసి తీసుకెళ్తానయ్యా అని కాళ్ళు కడిగాడు. కడిగిన తర్వాత రామచంద్రమూర్తి, సీతామ్మవారు, లక్ష్మణుడు అక్కడికి వెళ్ళాక ఈయన దగ్గర భావార్థ రామాయణంలో చెప్తాడమ్మా, ఉన్నట్టుండి గంగా అమ్మవారు ప్రత్యక్షమైంది. గంగా అమ్మవారు ప్రత్యక్షమై చాలా ఆనంద భాష్పాలని కంటెంబడి తీసుకొస్తోందట ఆ తల్లి. నేను పుట్టింటిని వదిలిపెట్టినటువంటి ఆడది మెట్టింటికి వెళ్ళి మెట్టింటిని కూడా వదిలిపెట్టి దారి తెన్ను తెలియకుండా తిరిగేటటువంటి నన్ను, ఓ గుహుడా మళ్ళీ పుట్టింటికి చేర్చావయ్యా, ఏమి భాగ్యము, నాకెంత అదృష్టాన్ని ఇచ్చావు అని నమస్కరిస్తుందట గంగమ్మ. ఎంత గొప్ప మాట చూడండి ఇది. పుట్టింటికి ఎక్కడ పుట్టింది గంగా? విష్ణు పాదోద్భవి గంగా, విష్ణువు యొక్క పాదాల నుంచి పుట్టింది. వామనవతారంలో గాయత్రి మంత్రము యొక్క అర్థమంతా కూడా వామనవతార చరిత్ర. వామనావతారంలో మనం గాయత్రి చెప్పుకునేటప్పుడు ఓం భూహం భువహం స్వహం మహాంజన హంతభావం సత్యం అని చెప్తాం కదా. మొత్తం మంత్రం చెప్పకూడదు, అందుకనే మొదటిది చెప్పి కత్తిరిస్తున్నా. ఆ ఓం భూహం భువహం స్వహం మహాంజన హంతభ ఏం చేశాడు ఈ వామనుడు? బుడిబుడి అడుగుల్లాగా వచ్చి భూమి మీద ఇట్లా ఉన్నవాడు భువహ ఓగుం సువహ ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం, సత్యలోకం దాకా కాలు లేపాడట. ఆ లేపినటువంటి సత్యలోకంలో ఆయన పాదము నుంచి గంగా అమ్మవారు ఉద్భవించింది. గంగ ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణు పాదోద్భవి గంగా. అలా పాదము నుంచి పుట్టినటువంటి గంగా అక్కడ చేరి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడి నుంచి మహేశ్వరుడు పరమేశ్వరుడు ఆయన యొక్క భర్తగా భావించేటటువంటి మెట్టింటికి వెళ్ళి ఆ మెట్టింటి నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చి ఎటు పోవాలో తెలియక పాతాళానికి దారి తెన్ను కలవకుండా తిరుగుతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ప్రవాహము చక్కగా అలా 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 వెళ్తూ గుహుడి పుణ్యమాని మళ్ళీ ఆ విష్ణువు యొక్క పాదాలు రామ పాదాలని చేరిందయ్యా. పుట్టింటికి వెళ్ళినటువంటి స్త్రీకి ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందాన్ని ఇచ్చావు. స్త్రీకి పుట్టింటిని చూస్తే చాలు, ఆ తల్లి తిట్టినా వాళ్ళు ఏదైనా రెండు మాటలు అన్నా, అవతల అత్తగారింట్లో 50,000 రూపాయల చీర పెట్టినా పుట్టింట్లో నుంచి వచ్చే 500 రూపాయల చీరకుండే విలువ ఆ ప్రేమ ఇందులో కనిపించదు. ఆ పుట్టిల్లు అంటే అంత ఇష్టం. అలా పుట్టింటికి చేర్చావయ్యా నన్ను, ఎంత అదృష్టము అని చెప్పి చక్కగా ఆ తల్లి కనిపించింది అని భావార్థ రామాయణంలో నామదేవుడి వాళ్ళ నామదేవుడి దగ్గరికి కూడా వెళ్ళి ఆయన దర్శనం కూడా ఎదురుగుండా చేసుకున్నాను. నువ్వు సగం గాలినకుండవురా అంటాడు. మళ్ళీ ఆ కథ చెబితే రామాయణంలో పిడకల వేట అని మళ్ళీ వేరే 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 కథలన్నీ వస్తాయి. కాబట్టి ఈ రామాయణంలో చక్కగా అలా ముందరికి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి సీతారాముల్ని బ్రహ్మాండంగా ఈ కేవటుడు ఈ గుహుడు చక్కగా తీసుకొని వెళ్ళాడు. గుహుణ్ణి కౌగిలించుకున్నాడండి రామచంద్రమూర్తి. అందరూ అంటూ ఉంటారు ఇవాళ రేపు లేని ఒక ఆర్యన్ ద్రవిడియన్ థియరీని తీసుకొచ్చి వీళ్ళు ఆర్యులు, వీళ్ళు ద్రవిడులు, వీళ్ళు ఇది వాళ్ళది అని విభజన చేసి కొడుతూ ఉంటారు. మీ దగ్గర అంతా కూడా కుల వ్యవస్థ అది ఇది అని. ఏమండి ఒక్క మాట చెప్పండి, రామచంద్రమూర్తికి ముగ్గురే మిత్రులు ఉన్నారు. ముగ్గురునే మిత్రుడు అన్నాడు. ఎవరా ముగ్గురు? ఒకడు గుహుడు, 2 సుగ్రీవుడు, 3 విభీషణుడు. విభీషణుడు రాక్షస జాతికి చెందినవాడు, వాడిని తీసుకున్నాడు. సుగ్రీవుడు వానర జాతికి చెందినవాడు,
వాణ్ణి మిత్రుడుగా అంటే ట్రైబల్ మిత్రుడిగా తీసుకున్నాడు. గుహుడు పడవ నడుపుతూ కేవటుడిగా, కేవట వంశంలో ఉండేటటువంటిది ఏమిటి అంటే ఈ శవాన్ని కాల్చేటటువంటి దగ్గర నుంచి కూడా కేవట వంశంలో వస్తుంది. పదవుల్ని ఇటు దాటించడమే కాకుండా గుహుడి యొక్క కులం అది కూడా సంబంధించినటువంటిది. అందుకనే చిత్రకూటానికి వెళ్తే పడవలో తీసుకొని వెళ్ళి ఇదిగో ఈ శవాలు కాల్చే దగ్గరంతా కూడా మా రాముడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ అనుగ్రహించాడు అని అక్కడ చూపిస్తూ ఉంటాడు. ఎక్కడైనా ఆయన చూడండి కౌగిలించుకున్నాడా, ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్నాడు. సీతా అమ్మవారినైనా లోపల కౌగిలించుకున్నాడేమో ఎవరికి కనిపించకుండా, కానీ గుహుణ్ణి ఆంజనేయ స్వామి వారిని బాహాటంగా కౌగిలించుకున్నాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఈ భేదాలు ఇవన్నీ కూడా లేనటువంటివి మనకి చాలా కల్పిస్తూ ఉన్నారు, చాలా కల్పిస్తూ ఉన్నారు. ఈ భేదాలు మనలో ఉండకూడదు. శంకరాచార్యుల వారు ఈ భేదాలన్నిటినీ దూరం పెట్టండి అని మనందరికీ స్పష్టంగా ఆయన నమే జాతి భేద న మృత్యుర్న శంక నమే జాతి భేద పితానైవ మేనైవ మాతా చ జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూప విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణి నచ సంగతిర్నైవ ముక్తిర్నమేయ చిదానంద రూప శివోహం శివోహం. ఎంత బాగా చెప్పాడమ్మా. ఇవన్నీ భేదాలు అనేటటువంటివి మనం కల్పించుకుండేవి. వృత్తులు మన దగ్గర ఉన్నాయి, మనం తీసుకున్న వృత్తికి మనం ధర్మం చెయ్యాలి. అలా అని ఇంకెవరిని అసహ్యించుకోకూడదు. అందరం ఒకటిగా ఆనందంగా జీవించాలి. ఎవరి తపస్సు వాళ్ళదిగా బ్రహ్మాండంగా జీవించడం అనేదే నిజమైనటువంటి సనాతనమైన వైదిక ఋషి యొక్క హృదయము. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. అందరము ఒకటే. అలా బ్రహ్మాండంగా ఇతరులని అసహ్యించుకోకుండా, చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా అందరిలో ఎవరు రాముణ్ణి చూస్తారో అలాంటి వాళ్ళని రాముడు చూస్తాడు. ఏమ్మా ఎలా ఉంటుందయ్యా అంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి మనం వెళ్తాం. వెళ్ళంగానే మనం అట్లా జయ విజయుల దగ్గరకి ఇట్లా రాగానే స్వామిని మనం చూసే లోపలికే ఒక్కసారి పక్కకు తోస్తాడు. ఆ తోసిన తోపు మనం ఎక్కడుంటాం పోయి ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారి దగ్గర ఉండే ఆ బంగారు బావి దగ్గర పడతాం పోయి. అవునా? ఆ బావి దగ్గర దాకా దోస్తాడు వాడు. పైపెచ్చు ఇదివరకు గోవింద అని అర్చుతో జయ జరుగు అని దోస్తున్నాడు. ఇప్పుడు ఇదివరకైనా కాస్త గోవింద శబ్దమైనా వినిపించిందని ఆనందపడేవాళ్ళం. అయితే ఏమని ఆనందపడాలయ్యా అంటే, నేను గోవిందుణ్ణి చూశానా అని ఆనందపడక్కర్లా, ఈ ఎదురుగుండా పోయాను గోవిందుడు నన్ను చూశాడు. మనం ఆనందపడాల్సింది ఏమిటయ్యా అంటే, నేను గోవిందుణ్ణి చూశానా అని కాదు, గోవిందుడు ఖాయంగా నన్ను చూశాడు. ఎందుకంటే ఆయన చూపు చాలా తీక్షణమైంది. గోవిందుడి చూపులో నేను పడ్డాను అని ఆనందం కోసం గట్టిగా చెప్పండి, గోవిందా గోవిందా. ఏదో రోజు గోవిందా గుర్తుంచుకోండి, గట్టిగా గోవిందా అని చెబుతూ బ్రహ్మాండంగా అక్కడికి వెళ్ళాడండి. ఆ వెళ్ళిన తర్వాత ఈ అమ్మవారి మాటలు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈ మొత్తాన్ని దాటి చిత్రకూటంలోకి ప్రవేశించారు స్వామివారు. ఇక మిగతా విషయాలన్నీ కూడా రేపటి రోజున చెప్పుకుందామని, ఇంతకంటే కూడా సంక్షిప్తంగా ఇంకా వేగంగా రామకథ మనం చెప్పుకోవచ్చు. ఈ రామకథ జీవితాంతం చెప్పుకోవచ్చు, 3 రోజులు చెప్పచ్చు. ఏమండి, కరెక్టా కాదా? ఎవడైనా ఇందులో సముద్రంలో స్నానం చేసిన వాళ్ళు ఉన్నారా? చేయలేపండి. సముద్రంలో స్నానం చేసిన వాళ్ళు ఉన్నారా? సముద్ర స్నానం చేశారా? సముద్ర స్నానం చేసిన వాళ్ళు ఓకే. మన అద్భుతమైనటువంటి చంద్రభాగా నదిలో స్నానం చేసిన వాళ్ళు చేయలేపండి. చంద్రభాగా నదీ స్నానం చేశారా? నదిలో ఉన్న నీళ్ళన్నీ పోసుకొని స్నానం చేసిన వాళ్ళు చేయలేపండి. నదిలో ఉన్న నీళ్ళన్నీ పోసుకొని స్నానం చేసిన వాడు ప్రతివాడు చంద్రభాగా నదిలో స్నానం చేసి అంటాడు. చంద్రభాగా నదిలో ఉన్న నీళ్ళన్నీ పోసుకున్నావా? ఒక్కసారి వెళ్ళి మునగంగానే చంద్రభాగా నది స్నానం చేసి అంటున్నావు కదా. ఈ రామాయణం కూడా అంతే. మొత్తం రామాయణంలో మునగక్కర్లా, అందులో కాస్త చెప్పుకున్నా మనం రామాయణం చెప్పుకున్నాం అని ఆనందించవచ్చు. కాబట్టి జై బోలో శ్రీ సీతారామచంద్ర మహారాజకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ చెప్పండి అమ్మా. అనితర సాధ్యమైన, అనితర
సాధ్యమైన లవణాంబుధి దాటి లంక జొచ్చి సీతను గని దైత్యులన్ దునిమి తద్దశకందరు మందలించి లంక మసిజేసి వచ్చే మొనకాడని రామునిచే కౌగిటం జొనుపబడిన మా అనిల సూతుకి జోతలు నర్చెదన్ మదిన్. మొత్తం సుందరకాండ అంతా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటమ్మా సుందరకాండ? అనితర సాధ్యమైన, ఇంకెవడికి సాధ్యం కాలేదు. జాంబవంతుడు, మిగతా అంగదుడు అందరూ కూర్చున్నారు. అనితర ఇంకెవడికి సాధ్యం కాని లవణాంబుధి అంటే సముద్రం. లవణాంబుధి దాటి లంక జొచ్చి లంకలోకి వెళ్ళి సీతను గని సీతను చూసి దైత్యులందరూ మీ రాక్షసులందరినీ చచ్చెట్టు కొట్టి తద్దశకందరు మందలించి ఆ 10 తలకాయల పురుగైన రావణాసురుణ్ణి మందలించి లంక మసిజేసి వచ్చే లంకని మొత్తాన్ని కాల్చి వచ్చే మొనగాడని రామునిచే కౌగిటం జొనుపబడిన మా యనిల సూతుకి జోతలు నచ్చదన్ మదిన్. నమస్కారం చేసుకుంటున్నా మదిలో. సుందరకాండ కాదా? సుందరకాండ విశేషంగా ఇదే సుందరకాండ 10 ఏళ్ళు చెప్పుకోవచ్చు, అయినా అయిపోతుంది. కాబట్టి చక్కగా ఉన్నంత వీలులో బ్రహ్మాండంగా చెప్పుకుంటూ ముందరికి వెళ్దామని మొదలుపెట్టినప్పుడు హనుమత్ స్మరణ చేయలా, అందుకని ముగింపులో హనుమత్ స్మరణ చేద్దాము అని ఇప్పుడు హనుమత్ స్మరణ నేను చేసిన పొరపాటుకి మీ అందరితోటి కూడా చేయించాను అని చెప్తూ నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.